చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 మరియు 20 అలాగే 21 వచనం వరకు మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయముల నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి కూర్చోండి. ఇదివరకే మనం ప్రార్థించాం. మనం కొన్ని వారాలుగా బైబిల్ స్టడీలో, బుధవారం బైబిల్ స్టడీలో బాప్తిసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైన భాగం. బాప్తిసం అనేది క్రైస్తవ జీవితంలో రెండవ కార్యంగా ఉంది. మొదటి కార్యం ఏంటంటే మారు మనసుగా ఉంది. మారు మనసు అనే పదానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి దాంట్లో. ఉదాహరణకి గొంగలి పొరిగి చీతాకొక చెలుగా మారుటే, మార్పు అనేది అలా రావాలి. అంటే మనిషి మార్పు అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంది. మారు మనసు అనేది ఒక మతంలోంచి, ఒక ముసుగులోంచి బయటకు రావడం కూడా మారు మనసే. ఒక విగ్రహంలోంచి జీవంగల దేవుని తిరుగుతూ కూడా మారు మనసే. యూదులు ఆచారంలోంచి ఉన్నప్పుడు గొర్రెపిల్లని యేసుక్రీస్తు వైపు యోహాను తిప్పినప్పుడు వారు మారు మనసుతో వచ్చారంట. అలాగే మతశాఖల నుంచి, ఆ ముసుగుల నుంచి ఈ కాలవర్తమానం విన్నవాళ్ళు మార్పు చెంది వర్తమానికి వచ్చేది కూడా ఒక మారు మనసు అయింది. సో కాబట్టి ఈ ఈ ఈ మారు మనసు కోసం మనం చెప్పుకున్నప్పుడు చాలా కార్యాలు విన్నాం. దాని తర్వాత రెండో కార్యమే బాప్తిసం అనేటువంటి కార్యం. దేవుడు బాప్తిసాన్ని ప్రవేశపెట్టాడండి. పాత నిబంధనలు కూడా బాప్తిసాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు కూడా బాప్తిసాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం దానికి వెళ్ళే ముందు ఒకసారి మీ లిస్టులో చూసుకోండి. ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్న లిస్ట్ ఒక చదువుతాను ఒకసారి మీకు. మొదట నెంబర్ 1 బాప్తిసం అంటే అర్థం. మీరు రాసుకున్న దాంట్లో కరెక్ట్గా ఉందో చూడండి. ఆ పుస్తకం ఉందంటారు అసలే, నేను నమ్మొచ్చా ఏమండి? రెండోది బాప్తిసం ఎవరు తీసుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, మూడోది. నాలుగోది బాప్తిసం యొక్క ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్ బాప్తిజం. ఐదోది బైబిల్లో లేని బాప్తిజంలు కొందరు రకరకాలుగా ఇచ్చుచున్నారు. ఆరోది మీరు చెప్పాలి. ఇప్పుడు బాప్తిజం తప్పనిసరి తీసుకోవాలి. ఎవరు విశ్వసించిన వారు అందరూ కూడా తీసుకోవాలి. అది కూడా రాసుకోవాలి మీరు పక్కన. తర్వాత ఏడోది మన బాప్తిజం ఏ నామంలో పొందవలను. ఎనిమిదోది 2-3 సాక్ష్యాలు ఉంటా ప్రతి మాటయు స్థిరపరచబడి. ఇది కూడా చాలా గుండెబడిది అన్నమాట అండి. దేన్నైనా నమ్మడానికి 2-3 సాక్ష్యాలు చాలా అవసరం. ఈరోజు బాప్తిజం అన్నా, ఈరోజు ప్రవక్త గురించి అయినా, ఈరోజు ఇది లౌకిక సంకాలం అనడానికి, మరియు ప్రభుత్వ గురించి కానీ, స్త్రీ బోధ గురించి కానీ, ఇలా ఎన్నైనా కావచ్చు. సిద్ధాంతంలో ఏ సిద్ధాంతం నమ్మడానికైనా 2-3 సాక్ష్యాలు అవసరం. 9ది వాక్యక్రమ ప్రకారం బాప్తిసం. అంటే బాప్తిసం అనేది వాక్య ప్రకారంగా క్రమంగా ఉందా అంటే అవును అని చెప్పాలి. వాక్య క్రమ ప్రకార బాప్తిసం అంటే దాని అర్థం, దానికి విరోధంగా తీసుకుంటే వాక్య క్రమం లేని బాప్తిసాలు చాలా కనిపిస్తాయి మీకు. ఉదాహరణకి జెండ కింద బాప్తిసం ఉంది. రక్షణ సాల్వేషన్ ఆర్మీ అంటారు దాన్ని, రక్షణ సైన్యం అంటారు. వాళ్ళకి అసలు ఆధారమే లేని బాప్తిసాలు ఇస్తున్నారు. అలాగే కుండ బాప్తిసం, అలాగే చిలకరించి బాప్తిస్మం, అలాగే పెళ్లి బాప్తిసాలు, సంఘ సభ్యత్వం కోసం బాప్తిసాలు. ఏమండి? వాక్యక్రమం ప్రకారం కాని బాప్తిసాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామముల బాప్తిసం కూడా వాక్యక్రమము కాదు.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామ బాప్తిసం అనేది ప్రతి సంఘము రక్షణ సైన్యమైన రోమన్ క్యాథలిక్ చెందిన బాప్తిమిచ్చిన ఏ సంస్థలు ఏ సంఘాలు తీసుకున్నా చివరికి వారు పితాపుత్ర పవిత్రాత్మ నామములో లేకపోతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములను ముగించున్నారు అనమాట. వారు బాప్తిసం అక్కడితో ముగించామనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది వాక్యక్రమ ప్రకారం బాప్తిసం అయితే కాదనే విషయాన్ని మీరైతే గ్రహించాలి. అలాంటప్పుడు ఈ సంఘాలు ఏమవుతాయి? అలాంటప్పుడు అలాంటి బాప్తిసాలు పొందిన వారిని దేవుడు ఏం చేస్తాడు? నోవహు వాళ్ళకు రాని వారిని దేవుడు ఎలా నశింపజేశాడో వాక్యంలోకి రాని వారిని వాక్య క్రమంలో కట్టబడిన ఏ సంఘం అనేది దేవుడు విడిచిపెడుతున్నాడు అండి. ఆయన నీ భక్తిని నీ స్వంతిని దేవుడు చూడడు. నువ్వెంత పాపి అయినా పశ్చాత్తాపడి లోపలికి వస్తే చాలు అని చేర్చుకుంటాడు. వాక్యక్రమం కాని నీతి దేవుని రాజ్యాన్ని చేర్చదు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యము కాని నీతి లేదా సొంత భక్తి మన మైండ్లో పుట్టిన కార్యాలు. అలాగైతే మంచి కార్యాలు చేసే వాళ్ళు బయట మనకన్నా ఘోరంగా ఉన్నారు. బయట అండి తమ ఆస్తి స్థిరాస్తులను పేదలకు ఇచ్చేవారు ఉన్నారు, అన్నదానం చేసేవారు ఉన్నారు, ఏమండి వస్త్రదానం చేసేవారు ఉన్నారు, ఔషధ దానాలు చేసేవారు ఉన్నారు, రకరకాల దానం చేసేవారు ఉన్నారండి. అయితే ఆ పుణ్యకార్యాలను బట్టి దేవుడు పరలోకం ఇస్తాడు అంటే మాత్రము అయితే అందరూ ఆధారం నిలిపోవచ్చు అన్నమాట. శిలువ మరణము రక్తము ద్వారా ఏ ఉపయోగము లేదన్నప్పుడు. కానీ ఇక్కడ రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదనే మాట వస్తుంది. కాబట్టి వాక్యక్రమ బాప్తీసాలు ఈరోజు ప్రపంచమంతా ఉన్నాయండి. ఒక రివరెండ్ని తీసుకోండి, బిషప్ని తీసుకోండి, లేదా రోమన్ క్యాథలిక్ పోపుని తీసుకోండి, కార్డినల్ తీసుకోండి, ఎనివే ఎవరైనా తీసుకోండి. ఏ సంఘమైనా చివరిలో వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు బాప్తిమిచ్చి ముగించేస్తారన్నమాట. అంటే వాళ్ళందరూ బాప్తిసం పొందేశాము, వాళ్ళంతా సంఘ సభ్యులు అనుకుంటున్నారు. కానీ క్రీస్తులో దేవుని వాక్యంలో వారు ఇంకా బాప్తిసం పొందలేదు. ప్రవక్త అన్నాడు, మీరు సరైన బాప్తిసం పొందకపోతే బైబిల్లో లేని బాప్తిసాలు ఎన్ని పొందినా, డజన్ సార్లు పొందినా మళ్ళీ తిరిగి పొందవలసింది అన్నాడు. ఏమన్నాడండి? మీరు వాక్యక్రమం కానీ బాప్తిసాలు బయట ఎన్ని పొందినా, డజన్ సార్లు పొందినా, అంటే 12 సార్లు పొందినా, 30 సార్లు పొందినా, 24 సార్లు పొందినా మళ్ళీ తిరిగి వాక్యానుసారం బాప్తిసం పొందవలసిందే. చాలామంది ఏమంటారు, 20 సార్లు బాప్తిసం పొందాలండి, ఆ సంఘానికి వెళ్తే అలాగన్నారు, ఈ సంఘానికి వెళ్తే ఎలాగన్నారు, ఆ సంఘానికి వెళ్తే అలా రక్షించేది వెళ్తే జెండా కింద ఉన్నారు, ఇక్కడికి వెళ్తే ఏమో పితాపుత్ర పవిత్రం అని చెప్పి నీళ్ళు చెరుకుని బాప్తిసం ఇస్తున్నారు, 3 చుక్కలు వేస్తున్నారు, అక్కడ అలాగే ఇక్కడ ఇలాగే చేస్తున్నారు, రకరకాలుగా ఉందండి. ఒకడేమో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ 3 ముంచి చెప్తున్నాడు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది తప్పు అంటే అది వచ్చాను, అది తప్పు ఇది వచ్చాను అని చాలామంది ఇసుకుపోయారు కూడా బాప్తిసం విషయంలో బయట ప్రజలు. అంటే మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే, అంటే పెళ్లి బాప్తిసం చెల్లదు అని మళ్ళీ సంఘ బాప్తిసం పొందుతున్నారు. ఏదైనా వారి చివరి ముగింపు ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ముగిస్తున్నారండి. అది వాక్యక్రమ బాప్తిసమమ్మా అని అడిగితే అసలు అది వాక్యంలో అలా ఇచ్చినట్టు లేదండి. మరి యేసు చెప్పాడు కదా, అవును ఖచ్చితంగా చెప్పాడు యేసుప్రభువు వారు, కానీ ఆయన మర్మము చెప్పాడు. దానికోసం ఎన్నో విషయాలు చెప్పాం. చివరిలో ఆయన నామం అన్నాడు, కానీ ముందులే ఆ పుస్తకం మత్తయి సువార్తకి ముగింపులో నామం అన్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలోకి వచ్చేసరికి ఆ నామము యేసు నామముగా బయలుపరచబడింది. దానికి ప్రవక్త చాలా ఉదాహరణ చెప్పాడు. మీరు వేలిపెట్టి చదివినప్పుడు జాన్ మేరీలు కలుసుకుని అంటే దాని స్టోరీ ముందు నుంచి చదివితే అర్థమవుతుంది అన్నాడు. అలాగే మత్తయి సువార్త 28 అధ్యాయంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం గురించిన స్టోరీ ఏంటో తెలియాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంకి వస్తే అక్కడ ఆ నామం బయలుపరచబడుద్ది. ఆ పుస్తకంలోనే ఉంది నామము, ఆ పుస్తకంలోనే పేరు ఆ 1వ అధ్యాయంలో రాయబడింది, యేసు అనే పేరు అన్నమాట. జనులు దాన్ని తప్పుపోతున్నారు. ఏమన్నా వింటున్నారా? ఇంకా చెప్పమా, ఎగ్జామ్లో రాసేటప్పుడు అక్కడే ఆన్సర్ ఉంటుంది, అక్కడే ప్రశ్న ఉంటుంది, అక్కడే ప్రశ్న ఉంటుంది, దాని జవాబు కూడా అక్కడే ఉంటుందండి. కాకపోతే కలిపి ఒక వాక్యాన్ని ఉంటుంది. సరిగ్గా చదవగలిగితే ఆ ప్రశ్నకు సమాధానం అక్కడే ఉంటుందండి. అలాగే మత్తయి సువార్తలోనే ప్రశ్న ఉంది, జవాబు ఉందండి. బయట నుంచి రావక్కర్లేక, బయట నుంచి ఏ అవసరం లేదు. కాబట్టి 9వ వాక్యక్రమ ప్రకారం బాప్తిసం అంటే అపోస్తల గ్రంథం 2:38 వాక్య ప్రకారమైన బాప్తిసం, అపోస్తల గ్రంథము 8:16 వాక్య ప్రకారం బాప్తిసం, 10:48 అపోస్తల గ్రంథం
వాక్య ప్రకారం బాప్తిస్మము. 19:5 అధ్యాయంలో వచనంలో 19 అధ్యాయం 5వ వచనంలో వాక్య ప్రకారం బాప్తిస్మం. నెక్స్ట్ 10వ బైబిల్ నందు యేసుక్రీస్తు నామమును బాప్తిమిచ్చినట్లు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నవి. ఇది మీకు చెప్పినట్టున్నా ఆల్రెడీ. కానీ మిస్ అయ్యారు ఎవరైనా ఇక్కడ? చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. అంటే ఎవరైతే మధ్యలో ఉంటారు కదా ఆబ్సెంట్లు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇది అర్థం అవుదండి. ఆ లిస్టర్స్కి నేను ఇక్కడ లేనమాట, ఈ వారం మిస్ అయ్యానమాట అని వాళ్ళు అర్థం చేసుకొని ఏం చేయాలంటే, వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ పుస్తకం లాక్కుని రాసుకుంటారు అనమాట. తెలుగు తక్కువలు అయితే మాత్రం ఈ చెవిని విడిచిపెట్టేస్తారు అనమాట. సో మీరు అలా ఉండకూడదని కోరుతున్నాను అంటారా. సో చూడండి, ఇది ఒక హోంవర్క్ అనమాట. ఇది కనుక జాగ్రత్తగా అసలు ఈ బాప్తిసం గురించిన విషయాలు ఒక పుస్తకమే వేయచ్చు మనం. అన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో, ఒక బుక్కే తయారు చేయొచ్చు. ప్రభు రాకలాసం అయితే ఈ బుక్ తయారు చేసి చక్కగా అన్ని వివరాలు దాంట్లో ఇచ్చి మనం బయటికి ఫ్రీగా పంచిపెడితే కనీసం 1000 కాపీలో కనీసం 100 రక్షించబడవచ్చు, లేదా ఒక్కరైనా రక్షించబడవచ్చు. చూడండి, బైబిల్ నందు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చినట్లు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నవి. అదే అపోస్తలుల గ్రంథము 2:38, 2:41, 8:16, 10:48, 19:5. ఇక్కడ 5 ఆధారాలు ఉన్నాయి. 6వది 1 కొరింథీ పత్రిక 6:11 కూడా ఉంది. ప్రభువైన యేసు నామమున కడగబడి నీతిమంతులైతిరి అని చెప్పబడింది. సో 6 రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్లోనికి. అంటే జెండ కింద కానీ, చిరకరింపు కానీ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామంలో బాప్తిసం ఇచ్చినట్లు కానీ తీసుకున్నట్లు కానీ ఒక్క వాక్య ఆధారం కూడా మనకు ఈ 66 పుస్తకాల గ్రంథంలో బైబిల్లో కనబడదు. అంతేకాదు, అపోస్తలుల గ్రంథము 22:16లో అననీయ అనే వ్యక్తి వచ్చి అన్నాడు పౌలుతోటి, పౌలా నీవు తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఆయన నామాన్ని బట్టి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో అని చెప్పేశాడండి. అంటే బాప్తిసం ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి ఇక్కడ. అంటే అతను ధర్మశాస్త్రం అంతా ఎరిగినప్పటికీ ఇంకా అతను పాపిగా మిగిలిపోయాడండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రం అంతా ఎరుగుటకు, ధర్మశాస్త్రం నేర్చుకున్నట్టుకు అతడు గమాలియేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గర శిష్యరకం చేశాడండి. ఆయన అవుతున్నారా? చేశాడు. కొన్ని సంవత్సరాలే ఉన్నాడు, బాల్యం నుండి నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ధర్మశాస్త్రం అంతా తెలుసు. పైగా సున్నతి పొందినవాడు, బెన్యామీను గోత్రం చెందినవాడట. తర్వాత యవ్వన కాలంలోనే ప్రభు పట్ల చాలా యథార్థంగా ఉన్నటువంటి రోషం గలటువంటి భక్తిపడట. అతని వయసులో అలాంటి వారు ఎవరు లేరంట ఆ కాలంలో. అతడే రోషం గలవాడు దేవుని విషయంలోనండి. యవ్వన కాలంలో తన యవ్వన కాలం అంతా కూడా దేవుని కోసం నిలబడినటువంటి వాడు. ఆ టైంలో ఉంటుండగానే అప్పుడు ఆయన కంకణం కట్టుకొని, ఏమండి, యేసునామమున అక్కడక్కడ జరుగుతున్న కోటాలను బట్టి ఇంటింట కూడుకుని దాన్ని తెలుసుకుని వెళ్ళి ఎలాగైనా సరే దీన్ని నిర్మూలపరచాలి, నాశనం చేయాలనుకున్నాడు. అంటే అతడు సేవ చేయాలనుకున్నాడు, యెహోవాకే సేవ చేయాలనుకున్నాడు. యెహోవా దేవుడి కోసం బాగా ఎరిగినవాడు. యెహోవా తప్ప ఒక దేవుడు లేడు, వేరే దేవుడిని ఆశ్రయించకూడదనే సిద్ధాంతంలో బాగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అతని ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే యెహోవా తప్ప ఒక దేవుడు లేడు అని చెప్తుంది. కాబట్టి జనులు ఏం చేస్తారంటే యేసు అనే వ్యక్తిని ఆరాధిస్తున్నారు, యేసు అనే వ్యక్తిని పూజిస్తున్నారు, యేసు అనే నామంలో బాప్తిసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యక్తి ఒక మానవుడే అని చెప్పి దృక్పథంతో అతను వెళ్ళి అతను కంకణం కట్టుకుని పత్రికలు కూడా అధికార పత్రాలు తెచ్చుకుని లైసెన్స్ తెచ్చుకుని కూడా సంఘాలని అక్కడ కూడినటువంటి ఆది అపోస్తలుల సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. అంటే అతడు చేసేది యథార్థమైంది అనుకున్నాడు. అతడు సేవ చేస్తున్నాడు కూడా. అతనిలాగా చాలామంది విరుద్ధంగా సేవ చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. దేవుని వాక్యానికి విరుద్ధంగా బాప్తిసం ఇవ్వటం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వస్త్రదాన్ని ధరించడం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటాం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటాం, పగలు తీసుకుంటాం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బాప్తిసాలు పొందటం, ఒకటేంటి చాలా ఉన్నాయి. దేవుని వాక్య ప్రకారంగా స్త్రీ బోధ చేయొద్దంటే బోధ చేయటం అనేది వాక్య విరుద్ధంగా వెళ్ళటం. అంటే టోటల్గా చెప్పాలంటే మేము సేవ చేస్తున్నాము అనే సంఖ్యలో అతను కూడా ఒకటిగా ఉన్నాడు అనమాట. కానీ అతను తెలియదు, సత్యం తెలియదు అతనికి. ఆ టైంలో యెహోవాయే ప్రత్యక్షపరచబడ్డాడు, కానీ యేసుగా ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే హూ ఆర్ యు అని అడిగాడట, నువ్వు ఎవరు అని అడిగాడట. అంటే
ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించినప్పుడు పైనుంచి ఎవరు వచ్చారు? యెహోవా వచ్చాడు అక్కడ. కానీ అగ్నిస్తంభంలో యేసు కనబడుతున్నాడు. పౌలుకి అగ్నిస్తంభం కోసం బాగా పాత నిబంధన బాగా ఎరిగినవాడు కాబట్టి, అగ్నిస్తంభం గురించి పూర్తి అవగాహన నేర్చుకున్నాడు కాబట్టి, శిక్షణ పొందాడు కాబట్టి, గమలీయేలు అనే ధర్మోపదేశకుడు అగ్నిస్తంభం కోసం, మేఘస్తంభం కోసం, ధర్మశాస్త్రం కోసం, మందసం కోసం, ఆజ్ఞలు గల పలక కోసం ఇవన్నీ చెప్పాడు కాబట్టి, అంటే అర్థమవుతుందండి, అతను బాగా బుర్రలు ఎక్కించుకోడు కాబట్టి ఆ యొక్క అగ్నిస్తంభంలో యెహోవా రావాలి కదా, ఈయన వచ్చాడేంటి? అర్థం చెప్పింది. ఎవరు రావాలి? యెహోవా రావాలి. అగ్నిస్తంభం అంటే యెహోవాయే. కానీ ఇక్కడ అగ్నిస్తంభంలో ఎవరో వస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు ఎవరు వస్తారు. అందుకే నువ్వెవరు అని అడిగాడండి. అవునాడైనా నువ్వు హింసిస్తున్న యెహోవా అని చెప్పాడా? ఏమని బయలుపరుచుకున్నాడు? కానీ సేవలు చేస్తున్నాడు యెహోవాకి. ఎవరు బయలుపరచబడ్డారు? అప్పుడు కనిమిప్పు అంటే పశ్చాత్తాపడ్డాడు. కనిమిప్పుకి ఒక మంచి అర్థం ఏంటంటే, సరైన దాన్ని చేయొద్దు అని గద్దించినప్పుడు మానుకుంటా కనిమిప్పు అంటాడు. అంటే పశ్చాత్తాపడత ద్వారా మానుకుంటే అది కనిమిప్పు అనమాట. దాన్ని కనిమిప్పు అంటారట. కనివిప్పు కలిగింది అర్థం ఏంటంటే, ఒక తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడటమే కనివిప్పు. సో ఇతను కనివిప్పు కలిగింది, కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఇంతకాలం సేవ చేసినా, ఇంతకాలం నేర్చుకున్నా, ఇంతకాలం అతడు ధర్మశాస్త్రం అంతా పటిష్టంగా చేసిన, మంచి అధికార పత్రాలు తెచ్చుకున్నా, మంచి స్థాయిలో ఉన్నా, చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా జీవించిన, తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా యవన కాలం అంతా కూడా దేవుని కోసమే రోషం గలవాడుగా, సౌలు అంటే రోషం గలవాడు, పౌలు అంటే చిన్నవాడు, అలా రోషంగా తన పేరు తగ్గట్టే రోషంగా జీవించిన వాడు. కానీ అయినా అవన్నీ పరలోకానికి ఉపయోగపడలేదండి. చాలామంది ఏమంటారంటే, నేను నీతిగా ఉన్నా, చిన్నప్పటి నుంచి ఏం తొక్కలేదు, చిన్నప్పటి నుంచి ఏం తొక్కలేదంట, పరలోకం పోతాడు. చిన్నప్పటి నుంచి ఎవరికి హాని చేయలేదు, ఎవరి మీద మందు కొట్టలేదు, తర్వాత పాపం చేయలేదు, ఏం చేయలేదు, నేనంతా బాగానే ఉన్నాను అంటూ కూడా చాలామంది గర్వించిన వాళ్ళు ఉన్నారండి. అంటే నేనేమీ తప్పు చేయలేదంటూ తప్పు చేసేవారు ఉన్నారు. అంటే మోసానికే ఇంకో మోసం అన్నమాట. అంటే నేను బాగున్నాను అంటూ వారు తృప్తిపరచబడుతూ ఇతరులను నిందిస్తూ కూడా వారు నీతిమంతులు అన్నట్టు నిలబడిపోయి అనుకుంటూ పడిపోయేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి. అలాగా సౌలు కూడా యథార్థంగా ఉన్నవాడే, నీతిగా ఉన్నవాడే, ఏనాడు ఏ అక్ర సంబంధం కలిగాడు, ఏ రోజు అపవిత్రపరచుకోలేదు, చుట్టా బీడి సిగరెట్ ద్వారా, మందు ద్వారా, వ్యభిచారం ద్వారా, పాపం ద్వారా ఏ విధంగా లేడు. అతడు చాలా పరిపూర్ణుడు. అయినా అతనికి పరలోకం చేరే అవకాశం లేదు. అప్పుడు అననీయ వచ్చాడనమాట. 20వ అధ్యాయం అపుస్తక గ్రంథం 16లో అననీయ వచ్చాడు. వచ్చి, గనుక నీవు తడువు చేయట ఎందుకు, ఇంకేం ఆలస్యం చేస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని కాపాడలేకపోయింది, నువ్వు నేర్చుకున్న శిక్షణ కేంద్రం నేను రక్షించలేకపోయింది, నువ్వు చేసే సేవ దేవునికి అనుకుంటూ దేవునికి విరుద్ధంగా చేసావు. చూసారా, అంత శూన్యం అయిపోయింది. మొత్తం అది అనుకున్నదంతా ఏమీ లేదు, మొత్తం సున్నా అయిపోయింది, జిరుగు వచ్చేసాడండి. చదువుతారా? తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి సరిపోద్ది అన్నాడు. ఏంటండి, చాలామంది మంచి ప్రార్థన పనులు ఉంటారు, మంచి ప్రార్థన పనులు. మీకు తెలుసా, సామెతలో ఒక మంచి మాట ఉందండి, అది మీకు చూపిస్తాను. చాలామంది బయట మిమ్మల్ని అంటలే సుమా, మొత్తం యావత్ చూస్తున్నాం, చాలామంది మంచి ప్రార్థన పనులు ఉంటారండి. నిజంగా మోకాల మీద ఉండి పశ్చాత్తాపడి ఏడుస్తూ మంచి ప్రార్థన, వారు పలుకుతున్న మాటలు వింటుంటేనే అద్భుతంగా ఉంటాయి, పరలోకం మీద దిగి వచ్చింది అనిపిస్తుంది. కానీ వారు వాక్యం ఇండైరెక్ట్గా వాక్యం దూషిస్తారన్నమాట. సో సామెతల గ్రంథంలో ఆ మాట రాయబడిందండి. మంచి మాట అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడంటే, చాలామంది ఈ విధంగా ఉంటారు, మంచి ప్రార్థన పనులే కాదంటలేదు, కానీ ప్రార్థన చేసే వాళ్ళకి ఇంకొక వాక్యం కూడా ఇవ్వబడిందండి. 28వ అధ్యాయము 9వ వచనంలో ప్రార్థన చేసేవారికి ఇంకొక సొరకు ఉందండి. మళ్ళీ చదువుతారా? ధర్మశాస్త్రం అంటే వాక్యం గుర్తుపెట్టుకోండి.
వాక్యం అనేది కాలానుగుణంగా మార్చబడింది. నోవహు కాలంలో వాక్యం వేరు, ఏలే కాలంలో వాక్యం వేరు, బాప్తిస్మ కాలంలో వాక్యం వేరు, యేసు కాలంలో వాక్యం వేరు, పేతురు యోహాను కాలంలో అపోస్తల కాలంలో వాక్యం వేరు, సంఘ కాలంలో కాలానికి వాక్యం వేరు, లౌదీ సంఘాలకు వచ్చేసరికి కాలవాక్యానికి వేరుగా ఉంది. అలా ధర్మశాస్త్రము లేక వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకుని వాడిని ప్రార్థన హేయము. అంటే అసలు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంత విజ్ఞాపన చేసినా, ఎంత మంచిగా ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన కూడా హేయమంటున్నాడండి. అంటే ఈరోజు సంఘాన్ని చూసినప్పుడు భక్తిపరంగా చూస్తుంటే ఉపవాస కోటాలను, లేదా ఆన్లైన్ పేర్లను, లేదా మంచి మంచి విద్య కోటాలను, లేకపోతే రోజు కూడుకుంటాము, ప్రార్థనలు వెళ్ళటము రావటం జరుగుతుంది. కానీ అది వాక్యానుసారం కాకపోతే దేవుడు దాన్ని లెక్కే చేయట్లేదండి. అంటే ఇవన్నీ ఏం చేసినా అవన్నీ వాక్యానికి సరిపోవాలి. కొలమానం ఏంటంటే దేవుని వాక్యానికి సరిపోవాలి. ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది, మంచి ప్రార్థన పనులు ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రార్థనలు ఉంటారు, కానీ వాక్యం వచ్చినప్పుడు దాన్ని తోసేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ టైప్ కూడా చాలామంది ఉంటారు, అసలు వాక్యమే పట్టించుకోరండి. అసలు వాక్యం సంబంధం లేకుండా కొంతమంది అంటారు, నేను ప్రార్థనలు ఉంటే చాలు, అంతే సరిపోద్ది, దేవుడు నడిపించేదంటారు. కొంతమంది అంటారు, నేను ప్రార్థన ఉంటే చాలు, అసలు వాక్యం వెనక్కలేదు, చదవక్కలేదు, నా ప్రార్థనలోనే దేవుడు బయలుపరిచేస్తాడు అంటారు. నో, నెవర్ నెవర్. వాక్యం వినబడకుండా, వాక్యం వినకుండా ఎంత బాగా ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా దేవుడు దాన్ని అసలు వినడు. అంటే ప్రార్థన వాక్యముతో మిళితమై ఉండాలి, బాప్తిస్మం వాక్యముతో మిళితమై ఉండాలి, సహవాసం వాక్యంతో మిళితమై ఉండాలి. ఇప్పుడు ఇక్కడే ఇతనే ఉదాహరణ చూస్తున్నాం. సౌలు మహాభక్తిపరుడు అండి. అతను యవన కాలంలో అలాంటి వాడు, ఆ తరములో ఆ జట్టులో ఆయనే గొప్పవాడు చెప్పండి. ప్రార్థన పరుడు, నీతిమంతుడు. అయినా ఎందుకు లేచి ప్రార్థన చేసి బాప్తిసం పొంది, సరే నొక్కు చెప్తున్నాడు అక్కడ, బాప్తిసం కూడా పొందాలి అని. అంటే ఇంతవరకు అతను బాప్తిసం లేదంటే లేదు. కానీ బాప్తిసం లేకుండా ట్రైనింగ్కి వెళ్ళాడు, బాప్తిసం లేకుండా నీతిమంతుడు, బాప్తిసం లేకుండా అంటే ఇక్కడ సున్నత పొందినా, ధర్మశాస్త్రం పాటిస్తున్నా, అక్కడ శిక్షణ పొందుతున్నా, కరపలు తెచ్చుకుని సేవలో సహకరిస్తున్నా, సునగోగులు యెరూషలేము మందిరంలో అతడు వాడబడుతున్నా, అయినా అతడు ఇంకా పాపిగానే ఉండిపోయాడు. ఎందుకంటే ఆ కాలపు వాక్యానికి అతడు కనెక్ట్ అవ్వాలన్నమాట అండి, కన్వర్షన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగాక అండి. ఇప్పుడు మామిడిపళ్ళు తినే కాలం ఉంటుంది కదా, మామిడిపళ్ళు కాలం మామిడిపళ్ళు తినాలి. ఎందుకంటే దేవుడు దాంట్లో ఆ కాలం సంబంధించిన విటమిన్స్ పెట్టాడు. సీతాఫలం వచ్చినప్పుడు సీతాఫలం తినాలి, సీజన్ ఫ్రూట్ అంటారు దాన్ని, ఋతువు సరిపడేటువంటి ఫలం అంటారు దాన్ని. దేవుడు దాంట్లో ఆ కాలానికి సంబంధించింది ఏదో పెట్టాడు, దాన్ని తీసుకోవాలి, దానికి కనెక్ట్ అవ్వాలి. అందుకని మామిడిపళ్ళు ముందు పెట్టుకుని మాజా తాగితే ఎలా ఉంటుంది? అసలు తెంగరోడు అండి వాడు, చెప్పాలి పిచ్చిపళ్ళు అన్నమాట. అంటే ఫ్రెష్ ఫ్రూట్ కన్నా అక్కడ ఒక మ్యాంగో జ్యూస్ తాగుతున్నాడంటే అతనికి అసలు ఈ కాల ఫ్రూట్ కోసం అవగాహన లేనివాడని అర్థమండి, అవగాహన లేని స్త్రీ అవుతుంది. అలా ఆ కాలవాక్యం లేకుండా ఇతడు మాజా అన్నట్టు మాజాగా ఉన్నాడండి. ఎవరు? కానీ ఆయన దిగి వచ్చి కన్వర్ట్ చేస్తున్నాడు అనమాట. కన్వర్ట్ అవ్వాలి అంటే కాలానికి అనుకూలంగా మార్చుకోవాలి. అంటే మామిడిపండు కాలం తినాలి చక్కగా, దాంట్లో సంబంధించింది పడుద్ది అనమాట. అలా మనము దీని కిందకు వచ్చే మాట చెప్తాను పేరు నేను, దాని తర్వాత తీసుకుపోయేదే అదే. చూడండి, తడి చెడు ఎందుకు? ఆయన నామాన్ని బట్టి బాప్తిసం చేసి ప్రార్థన చేసి బాప్తిసం పొంది, ఆ బాప్తిసం పొందితే ఏమవుతుంది? నీ పాపములను కడిగి వేసుకో. బాప్తిసాలు పొందితే పాపాలు కడగబడతాయా? అవును. కాబట్టి కడగబడకుండా ఎవరికి పరలోకం లేదండి. కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళేటువంటి సంఘాలు, విశ్వాసులు, క్రైస్తవులు, మెసేజ్లు, పాస్టర్లు, విశ్వాసులు, పెద్దలు అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మళ్ళీ కడగబడిన తర్వాత కూడా మళ్ళా దానికి పేతురు వెళ్ళి సొరికేసాడండి. పేతురు గారు దానికోసం మంచి సబ్జెక్ట్ చెప్పాడు. దానికి మనకి సరైన మాట అనమాట. బాప్తిసం పొందేది సరిపోయిందా? బాప్తిసం పొందిన తర్వాత మళ్ళా తిరిగి అలాంటి స్థితిలోకి వెళ్తే ఏంటి పరిస్థితి? దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా యాకోబు రాసిన పత్రిక అనుకున్నాను, చూడండి.
స్తోత్రం కలుగుగాక. అంటే ఇక్కడ మళ్ళీ కడగబడి, ఎబ్రీ పత్రిక చదవమ్మా. ఎస్, 1 సెకండ్. అధ్యాయం 6 అధ్యాయము 5వ వచనం చదవమ్మా. ఇంకొక వాక్యం ఉందమ్మా, అది అందులో ఇంకొక వాక్యం ఉంటుంది. అంటే కడగబడిన వారు, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. అంటే కుక్క తన వాంతిని ఉన్నట్లుగా. దేవుని యొక్క వాక్యంలో ఒక చోట ఆయన పేతురు ఖండిస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, కుక్క తన వాంతిని ఉన్నట్లు, కడగబడిన పంది మళ్ళీ బుద్ధకెళ్ళినట్లు, ఈ మాట రాయబడిందండి. వారి కడవరి స్థితి కంటే మరి చెడ్డదగును అన్నాడు. చూడండి, చదవండి చదవండి. ఎస్, అదేనండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళీ నట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను అన్నాడు. అంటే కుక్క తన వాంతికి ఒకటి. రెండోది ఏంటంటే కడగబడిన పంది. రెండు పోల్చాడు. కుక్కని పందిని పోల్చాడు. అంటే కుక్క వాంతి చేసుకుని ఆ వాంతిని మళ్ళీ తినే స్వభావం అనుకుంది. పంది ఒక బురదలో దిగిన తర్వాత మళ్ళీ అదే బురదలో దిగుతూ ఉంటుంది. ఈ రెండింటిని ముందు పెట్టాడు ఎవరు? పేతురు గారు. అంటే ఒకసారి కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్తుందంటే దాని అర్థం ఏంటంటే అది ఇంకా చెడిపోతుందని అర్థం. అలాగే కుక్క తన వాంతి చేసుకుని మళ్ళీ తన వాంతిని తిని చూస్తారా, అది అర్థం ఏదైతే తుడిచిపెట్టామో, ఏదైతే మనం అనుకున్నామో మళ్ళీ అక్కడికి వెళ్ళటం అనేది కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లు అని పోల్చాడు. పేతురు దాన్ని పలికాడంటే అర్థం ఏంటంటే, ఒకసారి బాప్తిజం పొందిన తర్వాత, ఒకసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళా మనము లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాము అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు. కడగబడిన తర్వాత మళ్ళా బురద అంటించుకున్నామంటే ఇంకా చెడిపోతున్నాం. అంటే మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఇంకా ఎక్కువ. ఆ మాట పైన చూడండి, మీరు చూడగలుగుతారు. 20వ వచనంలో చూడండి. వారు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములకు తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఒకసారి విడవబడి ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి కంటే మొదటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. అంటే ఇక్కడ పేతురు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒకసారి రక్షించబడి, ఒకసారి చర్చకు వచ్చి, ఒకసారి దేవుళ్ళలో ఉండి, ఒకసారి లార్డ్ సపర్ తీసుకుని, ఒకసారి బాప్తిసం పొంది, ఒకసారి వర్తమానికుని స్వీకరించి అంగీకరించి మళ్ళీ మనము లోక సంబంధంగా ఏదైతే విడిచిపెట్టామో మళ్ళీ అదే స్థితికి, అంటే ఐగుప్తు విడిచిపెట్టారు వాళ్ళు, మళ్ళీ వారు ఐగుప్తులకు ఇష్టపడుతున్నారు. ప్రవక్త దాన్ని గద్దించాడు మోషే, అది సరికానే కాదు, మీరు మరలా వెనక్కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, మీరు ఇక్కడ ఆగటం వెనక్కి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు, ఒక చోట ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళు ఒక చోటకు వచ్చాక గడ్డి బాగా ఉందని చెప్పి ఒక గోత్రం వారు మేము ఉండిపోతాం అన్నారండి. దాన్ని ఖండించాడు, వెనక్కి వెళ్ళిపోవడం ఖండించాడు. దేవుడు రెండింటిని గౌరవించలేదండి. అలాంటి వారిని దేవుడు దారి మధ్యలోనే హతమార్చినట్టుగా మన బైబిల్ కనిపిస్తుంది. అందుకే నాగేటి మీద చెప్పిన వాడు
చచ్చినా బతికినా ఏదేమైనా అందులోనే ఉండాలి. ప్రపంచం నమ్మి నమ్మపోయినా, ప్రపంచంకి నువ్వు మెచ్చుకోకపోయినా, నీకు నీవుగా నిలబడి ముందుకెళ్ళు. దేవునికి స్తోత్రం కలగాలి. సో కాబట్టి ఇక్కడ ఈ సౌలు అనే వ్యక్తి పౌలుగా ఎంత భక్తికి జీవించినా, ఎంత బాగున్నా, బాప్తీసం మాత్రం చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాడు. అంటే ఎంత చేసినా వాక్యానుసార బాప్తీసాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు, లేక గౌరవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. 11 చూడండి, బాప్తీసం అనేది కాలానుగుణంగా మార్చబడింది. ఇప్పుడు చెప్పబోతుంది ఇది ఇంతకుముందు చెప్పుకోలేదు మనం. 11 చూడండి, ఒకవేళ నెంబర్ అటు ఉంటే రాసుకోండి కావాలంటే. బాప్తీసం అనేది కాలానుగుణంగా మార్చబడినది. ఏంటండి బాప్తీసం అనేది కాలానుగుణంగా మార్చబడిందా? అవునండి. ఎలా? దానికి 3 ఉదాహరణలు ఉన్నాయి. బాప్తీసం అనేది కాలానుగుణంగా దేవుడు మార్చటం ఏంటి అంటే, ఆదికాండం 7వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు నోవహు దినాల్లో బాప్తీసాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే పైనుండి కింద నుండి కూడా వచ్చేటువంటి నింపబడే వర్షము, మరియు పైనుంచి కింద నుంచి తూములు ఇవ్వబడటం, అంటే ఆ నీటిలో మొత్తం వాడంతా కూడా కడగబడటం అనేది ఒక బాప్తీస్ కార్యక్రమం. అంతేగా దేవుడు అప్పుడే భూమికి బాప్తీసం కూడా ఇచ్చాడంటే, అప్పుడే దేవుడు భూమికి కూడా బాప్తీసాన్ని ఇచ్చాడు. ఈ భూమిని శూన్యంలోంచి బయటకు లాగాడు ముందు. అది మారుమనసు సాదృశ్యంగా ఉంది. అర్థము లేని భూమిని, అర్థము లేని కనబడని భూమిని, శూన్యంలోని భూమిని బయటకు లాగి 6 నెలలుగా చేశాడు. అది మారుమనసు సూచనగా ఉంది. దానికి బాప్తీసం ఇచ్చాడు నోవహు దినాల్లో నీటి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగాక. క్రీస్తు వచ్చినప్పుడు రక్తం ద్వారా శుద్ధిగా జరిగింది. ఇకపోతే 1000 ఏండ్ల పాలనకి భూమి 1000 ఏండ్ల పాలనకి ముందు అగ్ని చేత ఇది పూర్తిగా మరొకసారి దేవుడు దహించబోతున్నాడు. అప్పుడు నీటితో కడగబడింది, యేసుక్రీస్తు రక్తంతో అది శుద్ధి చేయబడింది. అదేంటండి, యేసుక్రీస్తు రక్తంతో భూమి శుద్ధి చేయబడిందా? ప్రకృతి శుద్ధి చేయబడిందా? ఎక్సాక్ట్లీ. ఎందుకంటే ఆయన సిలువుకి వెళ్ళే ముందు ఆయన ఇంకేది వనములో, లేకపోతే ఆయన యొక్క ఆ తోటలో విచారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తం మీదలో కార్చబడి మొట్టమొదట భూమి మీద పడినప్పుడు ఇది మొత్తం ఏం చేశాడు? శుద్ధిగా చేస్తుంది. అది 2వ కార్యం. 3వ కార్యము, సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు భూమిని అగ్ని బాప్తీసం ఇవ్వబోతున్నాడు. అదే అగ్నితో భూమిని మొత్తం కాల్చాడు. నీళ్ళతో కాల్చాడు, రక్తం శుద్ధి చేశాడు. ఇక 3వది అగ్నితో శుద్ధి చేయబోతున్నాడు. అప్పుడు అగ్నితో శుద్ధి చేయబడిన తర్వాత ఈ భూమి మీదకి దేవుని కుమారులు, ఎత్తబడిన దేవుని వరుడితో దావీదు కుమారుడుగా దిగి వచ్చి ఈ పవిత్రమైన నేల మీద వారు 1000 ఏండ్ల పాలన చేయబోతున్నారు. 2 జరిగాయి. 3వది 2 జరిగాయి కాబట్టి 3వది జరుగుతుందేమో కాదు, 100%కి జరుగుతుందండి అది. మరి ఎలా కాలుస్తాడు దేవుడు భూమిని మొత్తాన్ని? లావా, పర్వతాల లావా, పైనుంచి అగ్ని వర్షం. తెలుసా మీకు అగ్ని వర్షం ఒకటి ఉంది? అగ్ని వర్షం ఉండడం సిద్ధపడుతుందండి. యావత్ భూప్రపంచం అగ్ని వర్షం కోసం నిలబడుతుందండి. అగ్ని వర్షం రాబోతుందండి. అగ్ని వర్షం అంటే తణుకులో పడుతుందండి, తణుకులో మాత్రమే పడుతుందండి. కాదండి, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, ఇండియా మాత్రమే కాదండి, యావత్తు భూమి మీద ఆకాశము నుండి అగ్ని వర్షం పడబోతుంది. దానికి ఉదాహరణగా పాత నిబంధనలో చిన్న ట్రైల్ ఇచ్చాడు దేవుడు. ట్రైల్ అండి. సొదొమ గుమ్మారాలు 2 పట్టణాల మీద అగ్ని గంధకం పడుట అనేది ఎంత వాస్తవమో, ఇప్పుడు సొదొమ గుమ్మార అనబడుతున్న పట్టణాలు ఏమైతే ప్రపంచమంతా సొదొమ గుమ్మారాలుగా మారిపోయాయండి. ప్రత్యేకించి ఆయన సొదొమ గుమ్మారాలు ఎందుకు టార్గెట్ చేశాడు? ఆయన సొదొమ గుమ్మారులో వ్యభిచార ఆత్మ ఉన్నది. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, ఏమంటే అందరూ అక్ర సంబంధం పెట్టుకున్నారు. ఇంకా సరిపోక వాళ్ళు స్త్రీలతో సంబంధం పెట్టుకున్నారు, పురుషులతో సంబంధం పెట్టుకున్నారు, పురుష సంయోగులు అయిపోయారంటే వాళ్ళు. స్త్రీలకి అంటారు వరస సామెత లేదు అంటారు చూడండి, కుక్కలాగా తయారైపోయారండి. చెప్పండి, సొదొమ గొమొర్రాలు కనిపించిన ప్రతి స్త్రీతో సంబంధం పెట్టుకున్నారు. కానీ ఒక్క స్త్రీతోనే ఒక్క పురుషుడు సంబంధం పెట్టుకోవాలి. ఎవరిది? భార్య. ఒకవేళ భార్య చనిపోతే ఇంకో భార్యను ఎన్నుకోవచ్చు, ఒకవేళ భర్త చనిపోతే ఇంకో భర్తను ఎన్నుకోవచ్చు తప్ప ఇద్దరిలో ఒకరు బతుకున్నప్పుడు ఖచ్చితంగా బతుకున్న దాని దగ్గర పోకూడదు మాట. మరణము తప్ప వారిని వేరు చేసేది ఎదుగు. మరణం అయితే అది వేరు చేయబడింది. ఆ నిబంధన నుంచి దాని నుంచి పూర్తిగా చెరల నుంచి బయటకు వచ్చినట్టు వాడు స్వేచ్ఛ జీవుడు.
వాళ్ళకి హక్కు ఉంది. కానీ బ్రతికుండగా, భర్త బ్రతికుండగా, భార్య బ్రతికుండగా వేరొక పురుషునితోనూ వేరొక స్త్రీతో సంబంధం కలిగినటువంటి పరిస్థితులు ఏంటంటే సొదొమ గొమొర్రాలు. ఈ మధ్యకాలంలో కల్చర్ మారిపోయిందండి. యవనస్తులు ఒక 20, ఒక 19, 20 వచ్చేసరికట డేటింగ్ పెట్టుకున్నారంటండి. ఏంటండి డేటింగ్ అంట. మరి ఏంటో డేటింగ్ అంటే ఈ అమ్మాయి కలిపి సహజీవనం చేస్తారు. అన్నీ అయిపోతాయి. ఇక అభ్యంతరపరిచి పడిపోతారు, గర్భవతులు అయిపోతారు, జన్యుత్తు కోల్పోద్ది, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెష్ పూర్తిగా నాశనం అయిపోయింది. డేటింగ్ సిస్టంలో ఉండి నచ్చితే పెళ్లి చేసుకుంటారు, అట్లా మానేస్తారంట. లేదంటే అలాగ ఒకరితో కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి అన్నీ అయిపోయాక పిప్పుగా వచ్చి మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటారంట. అది డేటింగ్ అంటే. నాకు ఆ మాట విన్నప్పుడు టెన్షన్ వచ్చేసింది. ఒకసారి టెన్షన్ కాల్చేలు ఒక విధంగా ఉనిగిపోయినమాట. అంటే డేటింగ్ అంటే వాళ్ళ శరీరం గురించి ఏ అవగాహన లేదా, వారి యొక్క జీవితం గురించి, ఫ్రెష్ జీవితం గురించి. అసలు నువ్వు ఫ్రెషా అని భర్త అడిగితే సమాధానం చెప్తుందండి. అసలు నువ్వు ఫ్రెష్ అని భార్య తను అడిగితే ఏం చెప్తుంది? దానికి జవాబు లేదు అసలు. బైబిల్లో చూడండి, బైబిల్ అండి, బైబిల్లో కన్యకులు ఉన్నారు. బైబిల్ కన్యకులుగా మారారు. బైబిల్లో కన్యకులు ఏ పురుషుని ఎరగరండి. రెబెకా చూడండి, ఏ పురుషుని ఆమె ఎరుగలేదు. పురుషుడు లేక కాదు అక్కడ, తన శరీరాన్ని కాపాడుకుందా. కన్య మరియ బైబిల్లో తన శరీరాన్ని కాపాడుకుంది. వివాహమయ్యే తన భర్తకి ఇచ్చేదాకా రెబెకా ఎలా కాపాడుకుందో, కన్య మరియ యోసేపుకు భార్య ఎలా కాపాడుకుందో చూడండి. ఈరోజు సొదొమ గొమొర్రాల్ని దేవుడు అట్లా ఎందుకు కాల్చాడంటే ఇది ఒక డేటింగ్ సిస్టమ్ అక్కడ ఉందండి. వాళ్ళకి అసలు ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కనీసం డేటింగ్ ఉంది, ఒకరితో తిరిగి ఒకరితో పెళ్లి చేసుకుంటాం. అక్కడ అలా కాదండి, భార్యలు పిల్లలు బతుకుండగానే అక్రసమలు పెట్టుకుంటాం. మళ్ళీ వృద్ధులు యవనస్తులు అందరూ కూడా అది చాలక పురుష సంయోగులు అంటే ఇంకా దారుణం. అది ఇంకా మితిమిరిపోయింది ఆత్మ. అది దెయ్యం బలంగా పట్టింది వాళ్ళు. పురుష సంయోగులు అంటే పురుషులు కూడుకోవడం అనమాట. ఇంకా దరిద్రం, అది భయంకరమైన ఆత్మ అండి. అది అక్కడతో ఆగారంటే ఇంకా రెచ్చిపోయారండి వాళ్ళు. దేవదూతలతో కొడతామన్నారండి వాళ్ళు. అప్పుడు వచ్చింది ఉగ్రత వారి మీద. అప్పుడు వచ్చాడు దేవుడు వాళ్ళ మీదకి. సొదొమ గొమొర్రాలు ఎలాగైతే ఆ రోజు అగ్నికి గంధకాలకి ఎలా సిద్ధపడ్డాయో, ఈరోజు సొదొమ గొమొర్రా అనేది ప్రపంచం యావత్తుంది తెలుసా. ప్రభు వచ్చే రాకడికి యావత్తు ప్రపంచము సొదొమ గొమొర్రాల వల్లే అండి, లోతు దినాల వల్లే అని పోల్చాడు యేసుక్రీస్తు. లోతు దినాలంటే సొదొమ గొమొర్రా గుర్తు రావాలి. నోవహు దినాలు పోల్చాడు అనమాట. నోవహు దినాలు ఎలా ఉన్నాయో లోతు దినాలు ఏం జరిగిందో తెలుసుకోగలిగితే అది యేసుక్రీస్తు రెండో రాకడ ముందుగా సొదొమ గొమొర్రాలుగా దేశాలు మారుతాయి, ప్రజలు మారిపోతారు. మీరు మారకండి. నిన్న నేను జాగ్రత్తగా ఉండాలి. లోకాన్ని వెంబడించకండి. లోకంలో ఒక ఆత్మ ఉందండి, దేశానికి ఆత్మ ఉంది, గ్రామానికి ఆత్మ ఉంది, కుటుంబానికి ఆత్మ ఉంది తెలుసా. ఒక్కొక్క ఆత్మ ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని, పట్టణాన్ని పట్టుకుని వేలాడుతుందండి. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నవాడైతే, పరిశుద్ధాత్మ పొందుకున్న స్త్రీ అయితే వాటిని ద్వేషిస్తుంది. ఐ హ్యాట్ అంటది, నేను దాన్ని ద్వేషిస్తానని చెప్తాను అనమాట. నేను దాన్ని ద్వేషిస్తానని చెప్తాను. అందుకే మన ప్రవక్త ఈ రంగం మీద ఉన్నప్పుడు అమెరికా ఒక సొదొమ గొమొర్రాలా ఉందట అతనికి. ఆయన అమెరికా గురించి చెప్పినప్పుడల్లా, అమెరికా వస్త్రధారణ, అమెరికా జీవితము, అమెరికా విడాకుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన మీద ఆత్మ బలముగా పనిచేస్తుందండి, రోషంగా పనిచేస్తుంది, కఠినంగా మాట్లాడేవాడండి. ఆయన గట్టిగా కేకలు వేశాడు. కాబట్టి మీరు టేప్ అనేది తెలుస్తుంది మీకు. ఒక్కొక్క టేపు, ఒక్కొక్క మెసేజ్ ఎలా ఉంటుందంటే అగ్నిలా ఉంటుంది ఆ కార్యాలు కూడా. ఆయన దాన్ని ద్వేషించాడు, దాన్ని ఆత్మని. ఆయన దేవుని ఆత్మ దేనైతే ద్వేషించిందో ఆ డేటింగ్ సిస్టమ్ అని, ఆ సొదొమ గొమొర్రా ఆత్మకార్యాలని, ఆ లోతు ఆత్మకార్యాలని, లేకపోతే ఆ యొక్క నోవహు దినాల్లో జరిగినటువంటి కార్యాలని ఎలాగైతే ద్వేషించిందో. అండ్ నోవహు దినాల్లో ఏం జరిగింది అనుకున్నారు మీరు? నోవహు దినాల్లో వాడలోకి వెళ్ళక ముందు ఏమండి, జనులు
తమకు నచ్చిన వారిని తీసుకుపోయిరి. అక్కడ కూడా వ్యభిచారాత్మ ఉందండి. అక్కడ కూడా క్రమమైన సంసారం లేక, క్రమము అక్రమం. క్రమం అంటే వివాహము ద్వారా చేసేది క్రమం. అక్రమం అంటే వివాహం లేకుండా వివాహం అయిన తర్వాత వేరొకరితో పెట్టుకుంటాయి, అది అక్రమం, అది వ్యభిచారం, జారత్వం, చెడుతనం. కాబట్టి భూమి మీద చెడుతనము గొప్పది అన్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు రంగం మీద దిగి వచ్చి నాశనం చేశాడండి. అక్కడ దేవుని కుమారులు కూడా చెడిపోయినట్టుగా ఉంది. దేవుని కుమారులే తప్పిపోయారు. దేవుని కుమారులే వెళ్ళి పడ్డారు, ఆ ఉచ్చులో పడ్డారు. దేవుని కుమారులే అందగత్తెలను చూసి పడిపోయి వారు ఉచ్చులో పడిపోయారు. ఇంకా చెప్పాలంటే మన ప్రవక్త అన్నాడు, ఎర్రటి దీపము ప్రకాశించిన వర్తమాన చదవనిపోయారు అంటాడు. దాంట్లో గట్టిగా చెప్తాడు దాంట్లో కార్యాలు. నవో దినాల్లో ప్రజలు వివాహం చేసుకోలేదంటే వాళ్ళు అక్కడ వివాహం ఉంది, కాదు వివాహం కాదు, ఉంచుకుని రండి ఉందండి. దేవుడు ఉగ్రత తీసుకొచ్చాడు. లోతు దినాలకు వచ్చేసరికి మళ్ళీ అదే స్పిరిట్, అక్కడ అదే ఆత్మ కనిపిస్తుంది. దేవుడు మళ్ళీ దిగి వచ్చి అగ్నితో కాల్చాడు. ఈరోజు నవో దినాలు, లోతు దినాలంటే సొదొమ గొమొర్రాలో జరిగిన కార్యాలు ఏంటంటే వ్యభిచారాత్మ అనమాట. అక్ర సంబంధాలు, వేరు వేరు సంబంధాలు, కుక్కలాంటి జీవిత ఆత్మ అనమాట. దెయ్యపు ఆత్మలు దేవుళ్ళ స్పిరిట్తో నింపబడి ఈరోజు ప్రపంచానికి యవనస్తులు చాలా చోట బయట, క్రీస్తుకి బయట, వర్తమానికి బయట చాలామంది యవన పిల్లలు డేటింగ్ సిస్టంలో ఉండి చెడిపోతున్నారండి. కానీ మన ప్రవక్త దాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి గద్దించాడండి. దాన్ని ఊరుకోలేదండి, ఖండించాడు ఆత్మ దాన్ని. ఇది సరికాదని చెప్పాడండి ఆయన. కానీ ఇప్పుడు మనం ఏమన్నామంటే మనకెందుకులే అంటున్నాం, కళ్ళు ముందు కనిపిస్తున్నా మనకెందుకు, అలా పోతే పోని అంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ ఉన్నవాడు అలా ఊరుకోడండి, ఖచ్చితంగా ఖండిస్తాడు, లేదా పక్క పిలిచి ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. మన ప్రవక్త కనబడినప్పుడు వాడిని పక్క పిలిచి ఇది సరికాదు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళు తిరగబడుతుంటే గత జీవితంలో ఏం జరిగిందో ఆయన పరిశుద్ధాత్మరా బయలుపరిచేవాడు. అప్పుడు వాళ్ళు కాలు చేతులు వణికి పశ్చాత్తపడేవాడు. కాబట్టి సొదొమ గొమొర్రాలు నవో దినాలు జరిగిన కార్యం చూడండి. దేవుడు భూమి మీదకి వచ్చాడు. నవో కాలంలో వాడులో ప్రవేశించడం ద్వారా, నీటి ద్వారా కొందరు రక్షణ పొందారంటండి. ఈ వాళ్ళకు రావటమే బాప్తిస్మం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వాడ కట్టబడిన విధానం కోసం మనం విన్నాం. అది వాక్యానుసారంగానే కట్టబడింది, అది దేవుని కొలతలోనే కట్టబడింది, దేవుడిచ్చిన సూచన మేరకే అది కట్టబడింది. దాంట్లో ఏ మానవ హస్తం లేదు, దాంట్లో ఏ మానవ తలంపులు లేవు. దేవుడిచ్చిన ఏదైతే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో దాని ప్రకారంగా అది కట్టబడింది. కాబట్టి ఇంకా తుర్కీ పట్టణంలో ఆ వాడ ఇంకా నిలబడి ఉందని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నవోదినములో ప్రజలు వాళ్ళకు వచ్చేది ద్వారా, ఆ వాళ్ళ నుండి ద్వారా కింద నీరు పైన నీరు, టోటల్గా పైనుంచి కుండపోత వర్షం, కింద నీరు, టోటల్గా మొత్తం నీళ్ళలో మధ్య మొత్తం మనుషుల్ని, జంతువుల్ని, మరి అక్కడ వాడిని టోటల్గా నీళ్ళలో ముంచేసాడు దేవుడు. అది బాప్తిజం అంటే. కానీ ఇప్పుడు ఆ బాప్తిజం పనిచేయదు. అప్పుడు కనుక నవోదినం మనం ఉంటే కనుక దట్టపట్టాన్ని చదువుకుని మనం లోళ్ళకి దూరేది తప్పదు. దూరకపోతే నీళ్ళలో తేలిపోవాలి. కానీ మన నవోదినాలు లేవు. కానీ నవోదినాలు ఉన్న వారికి దేవుడు ఇచ్చిన చట్టం ఏంటంటే, ఇదిగో వాళ్ళకు వచ్చి మీరు ఇందులో ఉంటే రక్షణ పొందుతారని చెప్పాడు. అందుకే చూడండి, నోవహు కాలంలో వాడిలో ప్రవేశించడం ద్వారా, నీటి ద్వారా కొందరు రక్షణ పొందిరి. అప్పుడు బాప్తిజం ఎలాగిచ్చాడు దేవుడు? వాళ్ళకు వచ్చేడు ద్వారా ఆ ఎన్నమండుగురు బాప్తిజం పొందారట. చూడండి పేతురు రాసిన పత్రిక 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము 20 వచ్చినవండి, పైన ఉంది. దేవుని దృష్టాంతం ఇంకా కనిపెడుచున్నప్పుడు పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా, దొరికిందా? 1 పేతురు 3:20 చదువుతున్నాను. సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలున్న వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఇప్పుడు చూడండి, ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే అక్కడ బాప్తిస్మం అనేది ఆ రోజుకి, ఆ కాలానికి అదే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంకా యేసుక్రీస్తు భూమి మీద రాలే, రక్తం చిందించబడలే. అయినాను అక్కడున్న ప్రజలకి అదే రక్షణ కార్యం, అది చెల్తుంది వారికి. అది వారికి విశ్వాసము ద్వారా వారు బలర్పించారు. నోవహు బలర్పించాడు, ఆదాము బలర్పించాడు. ఆ నోవహు కాలంలో
బలు అర్పించడం జరిగింది. వారు రాబోయే గొర్రెపిల్ల కోసం ఎదురు చూసిన వారు ఉన్నారు. ఆ ప్రవక్తల పరిశుద్ధులు భవిష్యత్తులో గొర్రెపిల్ల వస్తుందని విశ్వాసంతోనే తాత్కాల బలి అర్పించినప్పుడే వారు అదే గొర్రెపిల్ల రక్తం మీద వారి చేతుల నుంచి పాపక్షమణ పొందుకున్నారు. రక్తం చిందించబడలేదు, కానీ అక్కడ గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి క్షమాపణ కలిగింది అన్నారు. నాతో ఉన్నారండి? దేవునికి స్తోత్రం కలిగాక. అంటే బాప్తీసం అనేది కాలానుగుణంగా మార్చబడింది. కరెక్ట్గా చెప్పాలంటే నోవహు కాలంలో బాప్తీసము ఏమీ లే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ కూర్చుంటే ఆ వాడ వెళ్తుంటే పైన కింద వర్షం వచ్చి వస్తుంటే అదే బాప్తీసం. ఒకడు వచ్చి ఇప్పుడు నిలబడి నేను కూడా వాడ కడతాను నోవహు దినాల్లాగా నేను కూడా అందరూ కూర్చున్నానికి కుదరదండి. ఆ కాలం అది అయిపోయింది. ఆ కాలంలో తర్వాత కుదరదు. దేవుడు ఆ కాలం తర్వాత బాప్తీసాన్ని ఇంకో రూపంలో మార్చుకొచ్చాడు. అది మోషే కాలం. చూడండి మొదటి కొరింథీ పత్రిక, ఇక్కడేమో పేతురు రాసిన పత్రిక చూడండి, నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నాడు. 8 మంది, అంటే 8 మంది ఎవరు? నోవహు, తన భార్య, 3 కుమారులు, 3 కొడుకులు, టోటల్గా 8 రక్షణ పొందారంటే ఎలా పొందారు? నీటి ద్వారా. ఎలా పొందారు? అప్పుడు వారికి అది బాప్తీస కార్యక్రమం. అప్పుడు కనుక ఉన్న ప్రతి వ్యక్తి అలాగే పొందాలి. అదే రూలు, అది మార్చబడదు. దాని తర్వాత మోషే కాలం వచ్చిందండి. బాప్తిజం అనేది కాలానుగుణంగా మార్చబడింది. రెండో కార్యం ఇది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనం చదువుతారా? పౌలేమన్నాడు, సహోదరులారా ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. ఏ సంగతి అంటే సంఘానికి ఏదో చెప్తున్నాడండి ఆయన. అది మోషే కాలంలో జరిగిన బాప్తిసం అనే ప్రక్రియ చెప్తున్నాడు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారన్నాడు. అంటే అక్కడ ఆ రోజు మోషే కాలంలో మేఘం కింద ఉంటే బాప్తిసం ఉన్నట్టే. ఇప్పుడు జెండా కింద కుదరదండి. ఇప్పుడు మేఘం కింద కుదరదు. అప్పుడు అయిపోయింది అది. ఇంకీళ్ళు జెండా ఎత్తుతున్నారు. అసలు అక్కడ జెండా అంటే మేఘమా జెండా? అది మరి జెండాలో వచ్చింది అంటే పెట్టేసుకోవడమే నిజంగా. ఏం తోతుంది? వాడు వంకాయ ఎడతాడు, దీనికి ఎందుకు వెళ్ళమా బాప్తిజం అంటే ఎలా ఉండదు? అటు వంకాయ వచ్చింది అడిగి. అలా ఎవరు మట్టికి వాళ్ళు సొంతంగా పెట్టేసుకున్నారు బాప్తిసాలు. ఇక్కడ మేఘము కింద అనగా ఆ మేఘం ఏదో చిన్న మేఘం కాదండి, 20 లక్షల మందికి సరిపడే మహా పెద్ద మేఘం అండి. ఏదో మా బెత్తడు కనిపించే మేఘం కాదండి, ఇశ్రాయేలు సైన్యం అంతా సరిపడేంత పెద్ద మేఘం అండి. ఆ మేఘము కింద వారు ఉన్నారు. సరే, చాలాసార్లు ఆ మేఘము నీడలో దేవుడు నడిపించాడు. ఆ మేఘం కదిలినప్పుడే వారు కదిలేవారు. అంటే మేఘము కదులుతున్నప్పుడు దేవుడు గొడుగు పట్టాడు అనమాట. తన పిల్లలు పెద్ద గొడుగు పట్టాడండి. దేవుడు నీకు నాకు కూడా పడతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నిత్యం నడిపించే వారికే దేవుడు గొడుగు పెట్టాడంటే, నిత్యము తిరగబడే వారికే దేవుడు గొడుగు పెట్టాడంటే యథార్థంగా ఉన్నవారికి దేవుడు పట్టడా? ఖచ్చితంగా పడతాడు దేవుడు అండి. ఆయన నీతిగా జీవించే దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వారు తిరుగుబడి చేసిన, సనుక్కున్న, శోధించిన, బాధించిన దేవుడు గొడుగు తీసేది కండి. దేవుడు రాత్రి పగలు వారికి వెలుగునిచ్చాడు, మేఘాన్ని ఇచ్చాడు, అగ్నిస్తంభం ఇచ్చాడండి వారికి. దేవుడు మనం ఇంకా ఇస్తాడండి, ఇంకా శ్రేష్టమని ఇస్తాడండి. నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఏమన్నాడు ఇక్కడ? మేఘములోను సముద్రంలోను వారు బాప్తిసం పొందారన్నాడు. అంటే మోషే కాలంలో బాప్తిసం ఏంటి? ఒకటి మేఘము కింద ఉండట బాప్తిస్మము, 2 సముద్రం కింద సముద్రం వెళ్ళుట బాప్తిసం. వారు ఎప్పుడైతే సముద్రం 6 నేల మీద వెళ్ళారో దేవుడు 6 నేల మీద వెళ్తున్నప్పుడు నిజంగా దేవుడు వారికి బాప్తిసం ఇచ్చేసాడు. ప్రవక్త అంటాడు, ఇప్పుడు మోషే సముద్రం మీదకి వచ్చిన తర్వాత నోవో తాత కట్టినట్టుగా వాడ కడతాను ఉండండి అంటకు టైం లేదంటాడు. వెనక ఎవరితో అవుతున్నారు? మర్చిపోకుండా కార్యం. ఇప్పుడు తరుముతుంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉండండి, ఇంకో 150 సంవత్సరాలు నోవో తాత కట్టినట్టుగా నేను కూడా అర్జెంటుగా ఏదో బెండికలు నరికేసి ఇక్కడ అన్ని ఆరబెట్టేసి కడతా ఉంటాను. ఎందుకంటే నోవో కాలంలో వాళ్ళ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం కూడా వాళ్ళ వెళ్దాం అంటే అది చెల్లదన్నాడు ప్రవక్త. చదువుతారు, మీరు తెలుస్తుంది కార్యాలు. ప్రవక్త అంటాడు అది చెల్లదు. మోషే ఇప్పుడు కూర్చుండి వాడ కట్టే ఈ పరిస్థితుల్లో అది సంఘం ఒక లేదంటండి. ఇప్పుడు దేవుడు అక్కడ నీళ్ళ మీద కాదు, నీళ్ళనే పాయలు చేసి సంఘాన్ని తీసుకెళ్తున్నాడండి. అక్కడ దేవుడు మార్చాడు కార్యాలు అక్కడ. సో అక్కడ ఏం చేయాలండి? మేఘంలోను సముద్రంలోను వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఆ బాప్తిస్ కార్యక్రమం జరిగింది. దేవుని నామమున మహిమ కలుగాక. 3వ కార్యం వద్దామండి.
మూడో కార్యం, బాప్తిసం అనేది కాలానుగుణంగా మార్చబడింది. నోవహు కాలంలో ఆ విధంగా బాప్తిసం వాళ్ళకు వచ్చుడు ద్వారా రక్షణ పొందితిరి, బాప్తిసం పొందితిరి. అదే మోషే కాలంలో ఆ మేఘం కింద నుండి ద్వారా, లేకపోతే ఆ సముద్రం గుండా వెళ్ళడం ద్వారా వారు బాప్తిసం రక్షణ పొందిరి. ప్రైజ్ గాడ్. ఇక మూడో కార్యము చూడండి, లూకా సువార్త 3:16, యోహాను సువార్త 3:23. ఇవి జాగ్రత్తగా చదవాలని కోరుతా ఉన్నాను. యోహాను, నేను నేలలో మీకు బాప్తిమిచ్చుచున్నాను, నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిమిచ్చును. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన వాడకట్లే, ఈయన సముద్రం దగ్గర కూర్చుని ఉండండి, మోషే కాలంలో సముద్రం పాయలేదు కదా, మనం కూడా పాయలేదు దగ్గర చూద్దాం, పాయలేదు దగ్గర వెళ్దాం అని అంటలేదు ఈయన కూడా. ఎందుకంటే అర్థమైపోయింది, దేవుడు మోషే కాలంలో ఒకలా చేశాడు, నోవహు కాలంలో ఒకలా చేశాడు. ఇప్పుడు నోవహు చేసినట్టుగా వాడకడతారంటే బాప్తిమిచ్చాను కుదరదు. అలాగే సముద్రం దగ్గర ఉంటే పాయలు అవుతుంటే వారు సముద్రం కింద మేఘం కింద వెళ్ళరు కదా, ఇప్పుడు అలా ఉందామని బాప్తిమిచ్చా అంటే కుదరదు. కానీ ఇప్పుడు జనాలకి దేవుడు అక్కడ స్వయంగా నీళ్ళలో ముంచుతున్నాడండి. అతను బాప్తిసం మార్చబడింది ఇక్కడ, వాడలో, సముద్రములో, మేఘములో, ఇప్పుడేమో నీటిలో బాప్తిసం అనే ప్రక్రియ జరుగుతుంది. దేవుడు దాన్ని అనుమతించాడు, అవకాశం ఇచ్చాడు. జనులందరూ వస్తున్నారు, సైనికులు, సుంకర్లు, సిపాయిలు అందరూ వచ్చి వారు బాప్తిసం పొందుతున్నారు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 11 వచ్చినమండి లేక 12 వచ్చినమండి. సుంకర్లను బాప్తిసం పొందవచ్చి, సుంకర్లు కూడా బాప్తిసం పొందుతున్నారు. తర్వాత 14 చూడండి, సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి. అంటే ఇక్కడ సైనికులు వచ్చారు, సుంకర్లు వచ్చారు, వేషలు వచ్చారు. ఇంకా యేసు కూడా చెప్పాడు ఈ విషయంలో. బాప్తిమిచ్చు యోహాను కాలంలో చూడండి, మత్తయి సువార్త, బాప్తిమిచ్చు కాలంలో వారు యోహాను యొద్దకు ఎలాంటి వారు వచ్చారో ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31 నుంచి చదవండి తెచ్చేసి. 32 చదువు సరిపోతుంది. చూడండి, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అతన్ని చూచియు అతని నమ్మక నన్ను పశ్చాత్తాపడకపోయిరి అన్నాడు. అంతేకాదు, లూకా సువార్త 7:30లో కూడా ఒక కార్యం ఉంటుంది. ఆ బాప్తిస్ కార్యక్రమాన్ని ఆయన ఎలా ప్రవేశపెట్టి చూడండి. 7:30, లూకా 7:30 చూస్తున్నాం. ఇక్కడ యోహాను బాప్తిసం ఇస్తున్నాడండి. కానీ ఇక్కడ నోవహు వాడ కనిపించట్లే, సముద్రం వల్లే మేఘం కనిపించట్లే. బాప్తిస్ ప్రక్రియ మార్చబడింది, నీళ్ళలో ముంచడం జరుగుతూ ఉంది. చూడండి, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పను నిరాకరించి ఇప్పుడు బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఈయన బాప్తిసం ఇస్తా ఉన్నాడు. యేసు కూడా చెప్పాడు, సుంకర్లు, వేశ్యలు అతని చేత బాప్తిసం పొందిరి, మీరు పొందలేదు అని చెప్తూ ఉంటాడు చాలా చోట. అంటే సుంకర్లు, వేశ్యలు వచ్చారు, బాప్తిసం పొందారు, కానీ వీళ్ళు పొందట్లేదు. అంటే ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిసాన్ని దేవుడు గౌరవిస్తున్నాడా? సైనికులు వచ్చినప్పుడు, సుంకర్లు వచ్చినప్పుడు, వేశ్యలు వచ్చినప్పుడు అక్కడ ఆయన వాడ ఉపయోగించలేదు. సముద్రం దగ్గర కూర్చుని గడి దగ్గర మోషేల పాయల కోసం చూడలేదు. కానీ అక్కడ ఇవ్వబడిన బాప్తిసం నీటిలో ఇవ్వటం ప్రారంభించాడు. నేను నీళ్ళలో ఇస్తున్నాను చెప్పాడు కూడా ఆయన. అది పాప క్షమాపణయుక్తం కాదు, కేవలం నీళ్ళలో మాత్రం ముంచడం వరకే అక్కడ పర్మిషన్ ఇచ్చాడు దేవుడు అండి. స్వయంగా ఆధారాలు యేసుప్రభువు కూడా వచ్చి ఆయనతో కూడా నీళ్ళలో ముంచబడటం జరుగుతుందండి ఇక్కడ. అంటే ముంచిన బాప్తిసం కనిపిస్తుంది. ఎంతవరకు ముంచిన బాప్తిసం లేనిది ఫస్ట్ టైం ఇక్కడ యోహాను కాలంలో నీటిలో ఒక వ్యక్తిని ముంచటం అనే బాప్తిసం ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ అక్కడ నామం లేదు, కేవలం నీళ్ళలో మాత్రమే మారుమనసు విషయమై నీళ్ళలో ముంచుతున్నాడండి. ముంచుతూ ఏం చెప్పాడు? వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిసం ఇస్తాడు అని కూడా చెప్పాడు. మార్చబడింది. మరి యోహాను సువార్త 3:23 చదవండి పేర. సలీం దగ్గర ఉన్న స్థలమున
3:23 చదువుతారమ్మా, చదువు. ఐనోను స్థలం దగ్గర చూడండి, నీళ్లు విస్తారంగా ఉన్నాయి. ఇప్పుడు దోష నీళ్ళు కాదు, అంటే నీళ్ళు ముంచటం అనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే బాప్తీసం అనే అక్కడ ప్రారంభంలోనే ముంచుట బాప్తీసం కనిపిస్తుంది. ఐనో స్థలంలో నీళ్ళు ఎక్కువ ఉండడం వలన కనుక యోహాను కూడా అక్కడ బాప్తీమిచ్చి ఉండేను, జనులు వచ్చి బాప్తీసం పొందిరి. సరే, ఇక్కడ బాప్తీసం అనే ప్రక్రియ చూడండి, నీళ్ళలో ముంచటం అనమాట. యోహాను మొట్టమొదటి వచ్చి ఎన్నడూ కనివెరగని కార్యాన్ని మొదలుపెట్టాడు. శాస్త్రులు ఉపదేశకులు ఏమన్నారంటే, అబ్బే ఇటువంటిది ఎప్పుడు ఎరగలేదే, ఇది కుదరదని నిరాకరించారు. కానీ దేవుని సంకల్పం అని అక్కడ రాయబడి ఉంది. దేవుని సంకల్పం, యోహాను నీళ్ళలో బాప్తించడం అనేది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అందుకే ప్రభువు బాప్తించినప్పుడు నీతి అవొత్తుల కార్యం అన్నాడండి, ఇలా జరగడేమన్నాడు, అంటే వాక్య ప్రకారం ఇది జరుగుతుంది అన్నాడండి ఆయన. అప్పుడు కనుక మనం బ్రతుకుంటే ఖచ్చితంగా మనము యోహాను ఎద్దకెళ్ళి బాప్తిసం పొంది ఉండాలి. ఆ రోజు నోహ కాలంలో వారు పొందలే, బయట ఉన్నారు. మోషే కాలంలో వారు పొందలే, బయట ఉన్నారు మరికొందరు. మరి యోహాను కాలంలో కూడా చాలామంది ఆ బాప్తిసం స్వీకరించారు. ఇది 3వసారి బాప్తిసం అనేది అనుగుణంగా మార్చబడిందండి. దేవునికి స్తోత్రం కలగాలి, చెప్పొచ్చండి. కాబట్టి బాప్తిమిచ్చి యోహాను కాలంలో మారు మనసు విషయమే బాప్తిమిచ్చాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. అది పాపక్షమాపణ కానే కాదు. చూడండి, ఇది అపోస్తలుల గ్రంథంలో పౌలు గారు దీన్ని ఒక చోట వాడాడండి. 19వ అధ్యాయం, అపోస్తలుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువారి యందు అనగా యేసు నందు విశ్వసించవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మి, మన అంశం బాప్తిస్మి మర్చిపోకండి. ఎటు చూసినా మనం అక్కడ అడ్డంచులు తిరుగుతున్న విషయం మర్చిపోకండి. అంటే యోహాను ఎట్లా ఇచ్చాడు? పాపక్షమాపణ కొరక కానే కాదు, కేవలం మారు మనసు విషయమై బాప్తిస్మం ఇస్తున్నాడు. కానీ అక్కడ దేవుడు దాన్ని గౌరవించాడు. నోవహు కాలంలో బాప్తిసాన్ని గౌరవించాడు, మోషే కాలంలో ఆ బాప్తిసాన్ని దేవుడు గౌరవించాడు. అక్కడ ప్రజలు దాన్ని స్వీకరించినప్పుడు దేవుడు వారిని రక్షించాడు, దాన్ని తోసేసిన దేవుడు నశింపజేశాడు. నోవహు కాలంలో, మోషే కాలంలో, ఇక్కడ యోహాను కాలంలో. ఇది కొత్త నిబంధన కాలం వచ్చేసింది. ఈ తరం వచ్చేసరికి నీటి బాప్తిసం ఇస్తున్నాడు. అంటే యోహాను చేత బాప్తిసం జరుగుతూ ఉన్నాయి, విస్తారం జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత యోహాను పట్టబడ్డాడు, చనిపోయాడు, తర్వాత హతమార్చబడ్డాడు కదా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను తర్వాత సువార్త ప్రారంభించాడు. లూకా సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం మీరు గమనించండి. ఆయన దాన్ని కొనసాగిస్తున్నాడు ఆ పరిచర్యని. 1:14 యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఈయన మొదలుపెట్టేశాడు. అంటే బాప్తిసం అనే ఆ ప్రక్రియ అక్కడితోటే ఏమవుతుందండి, అయిపోతుందన్నమాట. క్రీస్తు రంగం మీదకి వచ్చాడు. ఆయన 3 సంవత్సరములు పరిచయం చేస్తున్నాడు. మరి యేసు క్రీస్తు 3వ సంవత్సరం ఉన్నప్పుడు బాప్తిస్మ కార్యక్రమం జరగలేదంటే జరిగింది. జరిగింది. యోహాను సువార్త. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయం వచ్చేసాను. 3వ అధ్యాయము చూడండి, 24 చూడండి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడలేదు. శుద్ధీకరణ గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టాను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చిదివో, ఇదిగో ఆయన బాప్తిసము. ఏమంటున్నారంటే, ఇదిగో ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు అని చెప్తున్నారు శిష్యులు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు 4వ అధ్యాయం మొదలు వచ్చిందండి.
యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినరని ప్రభునకు తెలిసినప్పుడు, కింద 3 చూడండి, అయినను యేసే బాప్తిజం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. అంటే యేసుక్రీస్తు యోహాను దినాల్లో ఎలాగైతే నీటిలో బాప్తిజం జరుగుతుందో ఆ ప్రక్రియ యోహాను వెళ్ళిపోయినప్పటికీ బాప్తిజం ఇంకా కొనసాగుతుందని విషయం పట్టుకోవాలి. ఇప్పుడు దాకా యేసు ప్రభు సిలువేయబడి దాకా జరిగింది ఆ కార్యం పట్టుకోవాలి. అంటే నోవహు కాలంలో ఒక టైం స్టార్ట్ అయింది, ఒక టైం వరకు ఎండ్ అయింది బాప్తిజం. మోషే కాలంలో ఒక టైంలో స్టార్ట్ అయింది, ఒక టైంలో ఎండ్ అయింది. అలాగే యోహాను కాలంలో స్టార్ట్ అయింది, యోహాను వెళ్ళిపోయినా కానీ ఇంకా బాప్తిజం ఇస్తూనే ఉన్నారు. శిష్యులు అయిన యేసుక్రీస్తు మరి శిష్యులు కూడా బాప్తిజాన్ని నీళ్ళలో ఇవ్వటం మొదలుపెట్టారండి. అప్పుడు మనమున్నా, అప్పుడు ఏ యూదుడున్నా అక్కడికి వచ్చి వారి చేత బాప్తిజాలు పొందవలసిందే. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత, ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు పట్టబడ్డాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ బాప్తిజం ముగించబడిందండి. ఏ బాప్తిజం? 3వ రకమైన బాప్తిజం ముగించబడిందండి. అందుకే బాప్తిజము అనేది కాలానుగుణంగా మార్చబడింది అన్నాడు. ఇక్కడ దాకా 3, క్రీస్తు చనిపోయిన తర్వాత వరకు, క్రీస్తు చనిపోయే వరకు బాప్తిజ కార్యక్రమం జరుగుతూనే ఉందండి. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యుల్ని పిలిచి బాప్తిజం గురించి ఆయన మళ్ళా మొదలు పెడుతున్నాడు, ఇలా చేయండి అని. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఇది జాగ్రత్త పట్టుకొని పోయారు. 28వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. ఇది యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి లేపబడిన తర్వాత యోహాను బాప్తిజం ముగించబడింది. ఇక్కడ యోహాను బాప్తిజం ముగించబడింది కాబట్టి ఇప్పుడు ఇంకో బాప్తిజాన్ని ప్రవేశపెడతాడు, కాలానుగుణంగా మారుస్తున్నట్టండి. ఇప్పుడు 4వది రాబోతుంది. ఇక్కడ ఎన్నోదండి? 4వది. అంటే ఇప్పుడు 4 బాప్తిజం పొందాలి మనం. కాలానుగుణంగా ఉన్న బాప్తిజానికి సరిపడాలన్నమాట అండి. ఇందాక సీజన్ ఫుడ్ అన్నట్టు సీజన్ బాప్తిజం పొందాలి. నోవహు కాలంలో ఉంటే అక్కడ అలా పొందాల్సింది. అక్కడ లేం. మోషే కాలంలో లేం, యోహాను కాలంలో లేం, యేసు ప్రభు సిలువైనప్పుడు లేం. కానీ ఇక్కడ చివరి 3వ తర్వాత 4వ బాప్తిజం ప్రవేశపెట్టుతున్నాడు. చెబుతారు, 11 మంది శిష్యులు యేసు తాము నిర్ణయించిన గలిలలోనికి కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయన మొక్కిరి కానీ మరి కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా. మరి ఇందాక చేయలేదు ఆయన? ఇంతకుముందు చేశాడా? వాళ్ళు బాప్తిజాలు పొందడం ద్వారా శిష్యులు అయ్యారండి. మళ్ళీ ఏమన్నాడు ఈయన? అనేకులు శిష్యులుగా చేయండి. ఎలా చేయాలో చెప్తున్నాడు. తండ్రి యొక్కయు, ఇంతకుముందు మరణించక ముందు ఇచ్చిన నీటి బాప్తిజమే కానీ ఇప్పుడు పేరు ఉపయోగించండి అంటున్నాడు అనమాట. ఇంతవరకు ఈ పేరు అనేది ఉపయోగించబడకుండా నోవహు కాలంలో కానీ, మోషే కాలంలో కానీ, యోహాను కాలంలో కానీ ఇవ్వబడ్డాయి. కానీ దేవుడు వాటిని గౌరవించాడు, దేవుడు వాటిని స్వీకరించాడు, దేవుడు వాటికి ప్రజలకు రక్షణార్థమైన మార్గం ఏర్పరిచాడు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేసరికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఇప్పుడు ఆయన బాప్తిజాన్ని ఇప్పుడు మారుస్తున్నాడండి. ఇక్కడ మామూలుగా మన ఇచ్చినట్టుగా ఇచ్చేసేయండి అని చెప్పలేదు ఆయన. ఇలా ఇవ్వండి అని చెప్తున్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకయు నామంలోనికి బాప్తిజం ఇవ్వండి అని చెప్పేశాడండి. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? దాన్ని తీసుకుని నేరుగా మాటలు విని ఆయన చెప్పినట్టుగానే ఆయన ఒక మాట చెప్పాడు, మీరు తొందరపడి అటు వెళ్ళకండి, పైనుండి శక్తి పొందే వరకు. ఇక్కడే ప్రపంచం మిస్ అయిపోయిందండి. ఇక్కడే ప్రీచర్స్, ఇక్కడే సేవకులు, ఇక్కడే ఇంటర్నేషనల్ సేవకులు, ఏమండి అనేక మంది గొప్ప గొప్ప పండితులు, సేవకులు ఇక్కడ తప్పిపోయారు. ఎక్కడ? ఆయన చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధాత్మన బాప్తిజాన్ని చెప్పినట్టు, శిష్యులు వెళ్ళి ఇచ్చినట్టు, సేవలో కొనసాగించినట్టు, కొంతమంది దాన్ని తీసేసి యేసు నామములో బాప్తిజం ఇచ్చినట్టు వీళ్ళు క్రియేట్ చేశారండి. కానీ బైబిల్లో ఎక్కడ అది మనకు కనిపించదు. ఈ లైన్ చూసుకుంటారండి. ఇక్కడ చెప్పిన తర్వాత ఆయన ఏమనంటే సదాకాలం మీతో తోడుగా ఉంటే చెప్పాడు. సో ఆ తర్వాత దీన్ని మరొక పుస్తకం దగ్గరికి వస్తే
దీనికి ఇంకొక చోట అక్కడ కొంత అచ్చట కొంత ఇచ్చట వాక్యం కలపబడితే పిచ్చి కనిపిస్తుంది. ఇక్కడ ఇది అయిపోలేదండి, ఇక్కడ అయిపోలేదు. ఈ మాటలు అయిపోయినాయి. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో బాప్తిస్మం ఇచ్చు, ఇలా ఉండండి, ఆజ్ఞాపించండి, నేను మీకు సదాకాలం తోడుగా ఉంటాను, వెళ్ళిపోండి, చేసేయండి, సేవ చేసేయండి అని అనలే ఆయన. నెవర్ నెవర్. ఇక్కడే ప్రపంచం చాలామంది సేవకులు ఇక్కడే పిల్టి చేశారండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయి సేవ చేశారు అనుకుంటున్నారు. నో నో నో. ఆయన ఇచ్చినది ఏంటో చూడండి. మత్తయి సువార్త ఇక్కడ చూడండి, అపోస్తలుల గ్రంథం లూకా సువార్త, లూకా సువార్త చదువుతాం ముందు 24వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేసాం, 50 వచనంకి వచ్చేద్దాం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి, కంటిన్యూ వాక్యం అండి ఇది, సదాకాలం తోడుగా ఉన్న అక్కడ అయిపోలేదని అక్కడ వాక్యం. మత్తయి ఎక్కడి దగ్గర రాశాడు, కానీ లూకా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాడు అండి. అంటే అక్కడితో ఆయన వెళ్ళిపోలేదు, వారందరినీ చోట తీసుకొచ్చాడు. బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆస్వాదించుండగా, మరి మొలక సోత 24వ అధ్యాయం ఇప్పుడుది, క్రీస్తు చనిపోయిన తర్వాత. పట్టుకోవాలి మీరు కార్యం. 24వ అధ్యాయం ఇప్పుడు అంటే ఎంఏ మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు, ఎంఏ మార్గంలో. అప్పుడు ఆయన వచ్చాడు, అప్పుడు పునరుద్ధానం పొందినవాడే, లేపబడినవాడే వచ్చి వారి మధ్య ప్రత్యక్షపరచబడుతున్నాడు. అప్పుడు శిష్యుల్ని కనబరుచుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత శిష్యుల్ని ఎక్కడెక్కడ చనిపోయారో పక్షిరాజు పిల్లలెత్తున్నట్టు వెతికేసి వాళ్ళందరినీ ఓ చోట సమకూర్చాడండి ఆయన. నిన్ను కూడా ఈ రాత్రి అలాగే సమకూర్చాడు. కొన్ని కాకులు రాలేదండి మరి రాత్రి, అని కాకులు అనాలి, ఎందుకంటే ఈ పక్షులు కాదు, వాటికి ముక్కు పనిచేయ, వాటికి ఏమండి ఆస్వాదించుండగా ఆయన వారిలో నుండి ప్రతికింపబడి పరలోకమునకు ఆరోహణ ఆయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో సేవ చేసిరని ఉంది, బాప్తిజం ఇచ్చినట్టు ఉంది. మన సేవకులందరూ అక్కడ అనుకుంటారండి, లేదు లేదు. ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెక్క దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము. ఇక్కడ లోక ఎక్కడి దాకా రాశాడు, ఇదే లోక ఇంకో పుస్తకం రాశాడు, అదే అపోస్తలుల గ్రంథము. కంటిన్యూగా వద్దామండి, మొదటి అధ్యాయంకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల గ్రంథము లోకే రాశాడు, అది రెండో పుస్తకం. ఇది మొదటి పుస్తకమేమో లోక, రెండో పుస్తకమేమో పరిశుద్ధాత్మ చేసిన కార్యాలు రాశాడట. ఇది అపోస్తలుల కార్యాలు కాదు, మన ప్రవక్త చెప్పింది అది కాదు, ఇది పరిశుద్ధాత్మ కార్యములు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆయన వెళ్ళిపోతున్న సమయం అది. 9వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. కాలములను సమయములను తండ్రి సాధనలను ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుని మీ పని కాదు. 8, అయినను పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే ఇక్కడ ఏం మిస్ అవుతున్నాడంటే, ఇక్కడ శిష్యులకి మాట చెప్పి ఆయన ఆరోహణ అవ్వక ముందు చాలా విషయాలు జరిగాయి. మత్తయి కొన్ని రాశాడు, లోక కొన్ని రాశాడు, మళ్ళీ అదే లోక అపోస్తలుల కొన్ని రాశాడండి. పైన చూడండి 4వ వచనంలో ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుడి. అంటే యోహానుతో నీళ్ళు బాప్తిమిచ్చాను కానీ కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మను బాప్తిజం పొందెదరు అన్నాడు. యోహాను ఏ బాప్తిజం అయితే పరిచయం చేశాడు వారికి, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిమిస్తాడని చెప్పిస్తారా, వాడు మేడగదిలో జరిగింది వారికి ఆ కార్యం. యోహాను చెప్పింది మేడగదిలో నెరవేర్చబడిందండి. దాన్ని యోహాను చెప్పిన దాన్ని యేసుప్రభు కొనసాగిస్తున్నాడు, మీరు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి అని చెప్పి. అప్పుడు అంటాడు కదా, పైనుండి శక్తి పొందే వరకు. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. పరిశుద్ధాత్మ పొందడానికి వారు ఇప్పుడు ఎక్కడ కనిపెట్టారట, వారు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే 10వ వచనం చూడండి, 9వ వచనం. వారు ఈ మాట చెప్పి తర్వాత చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళొచ్చుండగా వారు ఆకాశం మీద తెరిచి చూచిరి. ఇవన్నీ చెప్పుకొస్తున్నాడండి, చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సేవ చేస్తూ, సంఘాలు కడుతూ, బాప్తిజం ఇస్తూ, పరిచయం చేస్తూ, అద్భుతం చేస్తూ ఉన్నారనుకుంటున్నారు ప్రజలు. కానీ ఇక్కడ 10 రోజులు ఇంకా వారు సేవ చేయలేదు. 10 రోజులు వారు ఆగిపోయారు. ఈ 10 రోజులు వారు మేడగదిలో కనిపెట్టారు. ఆ తర్వాత వారు సేవ చేసిన సంగతి చాలామందికి తెలియదు. అక్కడ చెప్పాడు కాబట్టి వీళ్ళు తండ్రి కుమారుడు శుద్ధ వాక్యం ఇచ్చేశారనుకుంటున్నారండి వాళ్ళు. జనాలు పొరపడ్డారండి. ఎందుకంటే కొంత అచ్చట వాక్యం దాచాడు. ఇది ఎవరికంటే వధువు కోసం దాచాడండి.
వధువు కొరకు బయలుపరిచాడండి. ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే ఆయన మర్మముగా బోధించాడో, ఈరోజు క్రైస్తవులకి కూడా ఇది మర్మముగా బోధించడం జరిగిందండి. ఈ మర్మములు అందరికీ కాదండి, జగత్తు పునాది ముందు ఏర్పరచబడిన పెండ్లి కుమార్తెకి దేవుడు ఈ మర్మం బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకడికి నిజంగా బయలుపరచబడిందా, వాడు వచ్చి ఈ నామలు బాప్తిసం పొందుతాడండి. దేవునికి స్తోత్రం. 12 అప్పుడు వారు ఒలీవలు అనబడిన కొండకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఏం రాయబడిందో అదే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోయారట. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారి పేర్లు ఉన్నాయి. 15 వచ్చేసరికి ఇంకొంతమంది స్త్రీలు ఏకమయ్యారు. 120 మంది అయ్యారు. అప్పుడు అంతా వాళ్ళు అక్కడ కనిపెట్టుకున్నారు. పరిశుద్ధాత్మ పైనుంచి రావాలని చూస్తున్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5, 6 వెళ్ళిపోతారండి అనలేదంటాడు. పరిశుద్ధాత్మ పొందేదాకా వెయిట్ చేశారండి. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకి వచ్చింది, వారి మీద రాలింది. ఒక రాంటి శబ్దం వినబడింది. ప్రజలకి, వచ్చిన వారందరికీ ఒక వింత కలిగింది. అక్కడున్న గలిలీలు ఏ దేశం వెళ్ళకుండా ఇతర దేశ భాషలు మాట్లాడతాం ఫస్ట్ టైం విన్నారు. వాళ్ళు గలిలీ అనేటువంటి శిష్యులు ఆ మేడగదిలో ఉన్న వారందరూ భాషలు ఆడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి అర్థమైంది. పెంతెకొస్తు పండుగన భాషలు, మొదటి భాషలు ప్రజలకి అర్థమైంది. ఈరోజు పెంతెకొస్తు వారి భాష అసలు వారికే తెలియట్లేదు. పెంతెకొస్తులకి ఒక ఆయన నడుస్తూ అప్పుడు అన్నాడు అంటే వాడు నడుచుకుంటున్నాడు. పాట మధ్యలో కొంతమంది, వాక్య మధ్యలో కొంతమంది, ప్రార్థన చేస్తే కొంత మధ్యలో. అసలు ఎక్కడుందండి ఆ విధానం? ఇక్కడ చూడండి, మొట్టమొదట ఆత్మ పొందినప్పుడు వారి భాష వారికి అర్థమైందని చాలా స్పష్టంగా ఉందని చూడండి. 4వ అధ్యాయం, 3వ అధ్యాయం 8వ చూడండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమీ అంటే అక్కడ మాట్లాడుతున్న మాటలు అర్థమైన మాటలు, దేశ భాషలు. 14 రకాల భాషలను లెక్కబెడితే మీరు చూసినట్లయితే 14 దేశాల నుంచి వచ్చినట్టు యూదులు వచ్చారు. యూదులకేమో సొంత హెబ్రీ భాష ఉన్నది. కానీ యూదులు వేరే చోట ఉండటం వల్ల వేరే భాషలు కూడా వచ్చి వారికి. ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళనుకోండి, ఒక సంవత్సరం అంటే మీరు కూడా సాపిడియా అంటారు మీరు కూడా. అదే మీరు తమిళ విడిచిపెట్టి కన్నడ పోయినుకోండి, అంటే బెంగళూరు పోయినుకోండి కన్నడ, నిన్ను అసలు ఏను అంటే నీ పేరు ఏమి అని అంటారండి. అది మీరు బొంబాయి పేరునుకోండి, క్యా హే కైసే హో అంటారండి. మారిపోయింది. అలా అన్ని దేశాల నుంచి వచ్చిన వారందరూ అన్ని భాషలతో ఇక్కడ మిళితమై ఉన్నారు. వీళ్ళు అసలు ఏ దేశం పోలే, ఏ రోజు పోలే, అక్కడే ఉన్నారట. అందుకే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, వీళ్ళందరూ గలిలీలు కారా, ఇక్కడ వారు కారా, వీళ్ళందరూ మన దేశ భాషతో మాట్లాడుతున్నారు ఏమి, అది వండర్ అండి. అక్కడ వారు మాట్లాడేది వారికి అర్థమైంది. కానీ ఈరోజు పెంతెకొస్తు మాట్లాడేది వారికి అర్థం కావట్లేదు. వాళ్ళకెందుకు చుట్టుపక్కలకి అర్థం కావట్లేదు. అసలు పెంతెకొస్తు సంఘాలంటేనే పక్కలందరికీ ఆదివారం వస్తుంటే వణుకొచ్చేస్తుందంట వాళ్ళకి. ఎందుకు? డ్రమ్ములు గట్టిగా వాయించేసి పిచ్చ పిచ్చ కేకలు వేసేసి, అది కూడా మైకులో. మళ్ళా దారుణం. భక్తి అనేది ఇతరులకి అభ్యంతరపరిచేది కాదు, కనబరుచుకున్నది కూడా కాదు అసలు భక్తి అంటే. అది వేషధారణ అవుతుంది. పెంతెకొస్తు సంఘాలు చుట్టూ అన్యుల కాపురం ఉండడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఏంటో అర్థం కావట్లేదు, మెంటలు వచ్చేస్తుంది వాళ్ళకి. ఒక్కడు కూడా అడగట్లేదు నువ్వు వాడే భాష ఏంటంటే పరిశుద్ధాత్మ దుఃఖపరచు, ఇదో తాళం వేస్తాను అనమాట. అసలు ఏంటి నీకు అర్థమవుందంటే పరిశుద్ధాత్మని దుఃఖపరచుకో. ఒక ఆయన అన్నాడు, ఇగో పళ్ళు బిగించిన ఆత్మ వచ్చేద్దాం బయటకు, భాష రావట్లేదు అన్నాడు ఆయన. పళ్ళు బిగించిన బయటకు వచ్చేద్దండి ఆత్మ. ఒక ఆయన నాకు మాట పడింది అన్నమాట చాలా సంవత్సరాల క్రితం. పళ్ళు బిగించడం వచ్చేస్తుందండి, ఉండలేకపోతుంది అన్నాడండి. అప్పుడు అతనికి వాక్యం చూపించాను. మరి తాళం వేయాలి కదా, ఇది పౌలు గారు తీసిన తాళం, ఇది మీరు కూడా తీసిన తాళం వాక్యం. పళ్ళు బిగించిన బయటకు వచ్చేస్తుందండి. మరి పౌలు గారు ఏమన్నారు ఏంటో చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 37 వచ్చిన పౌలు గారు అని ఏమన్నారు చూడండి. పౌలు గారు, ఇద్దరు
అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును, మీరందరూ ఒకరితో ఒకడు ప్రవచించవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. మరి స్వాధీనంలో ఉన్నాయంటే మరి పళ్ళు బిగించి బయటకు వచ్చేస్తుంది అని అడిగానండి. అంతే, రసరసలు వేసిపోయి వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా అలాగంటే కొట్లేస్తారు మన మీద జనాలు, మామూలుగా ఉండదు. ఇంకా తగ్గాను ఇది మధ్యకాలంలో, లేకపోతే స్టార్టింగ్లో మామూలుగా ఉండదు కదా, ఇంకొట్లే. కాకపోతే ఆ బాణీ మంచితనం కాదు, ఇది కరెక్ట్ కాదు అసలు ఇదని చెప్పి బాణీ మార్చుకున్నాను అంతే. కానీ విధానం మార్పులేదండి. చింత చచ్చినా పులుపు సావదు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి అంటే నిజంగా వాక్యం నిజంగా తెరవబడితేనండి అవతల చెప్పలేక, చేయలేక, జవాబు చెప్పలేక ఒక కైన ఆత్మ కలిగి మన మీద పడిపోతాడండి, ఏమి చేయలేక. ఒకసారి ఒక రోజున మాట్లాడుతూ ఒక ఆయనతోటి క్రిస్మస్ ఎక్కడ ఉందనంటే లోకాసూత్రం ఉంది కదా అన్నాడు. లేదని నాకు తెలుసు ఉందంటున్నాడు. లేదని నాకు తెలుసు ఉందంటున్నాడు. చూపించని అంటున్నాడు. ఎతికాడండి, 2 గంటలండి బాబు. నేను అలాగే ఒప్పుతున్నాను, అసలు వీడికి ఎక్కడ దొరుకుతుందో చూస్తున్నాను అనమాట. లాస్ట్లో ఎక్కడో చూశానండి, గుర్తురావట్లేదు అన్నాడండి. ఇప్పుడు 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా త్వరగా తీర్చడం మంచిది, రాత్రి అంతా కూర్చోపెట్టిందండి. అంటే జనాలు ఎలా ఉన్నారంటే చేస్తండి, వాళ్ళు ఏదో అనుకున్న దాన్ని చూపింది అనుకున్నాను అనమాట. అసలు అందులో లేని అక్కడ చూపిస్తారు. ఒక చోట ఏమో, బాబు అసలు క్రిస్మస్ రోజుని స్టేజ్ని మంటే లేదురా బాబు, బైబుల్ అంటే ఉందండి, మంట ఉంది. మంట లేకపోతే మంట ఎదిగేస్తారా అన్నాడు. ఉంటే మంట చూపించు, మంటతో అన్నాను నేను. ఈయన మండిపోయి మంట చూపించాడు. అక్కడ మంద ఉంది, అక్కడేముంది, మంద ఉంది. సరిగ్గా చదువు అన్నాను, గట్టి కోపం వచ్చింది నాకు. కళ్ళు పెద్ద చేసి సరిగ్గా చదువు, ఏముంది, మంద అన్నాను. మందనండి అంటే వాళ్ళు దీన్ని ఏదో చూసి, కొన్నిసార్లు బైబిల్ మనకంటే ఎక్కువ తెలిసి ఫీల్ అయిపోతారు. వాళ్ళు వాదించేస్తారన్నమాట. అల్లనోడికి తాడు ఇవ్వాలంట, మనం ఏమవ్వాలి, సరిగ్గా ఉచ్చుల్లో బిగించాలన్నమాట, స్ట్రాంగ్గా కరెక్ట్ పాయింట్లో బిగించాలనుకోండి, ఇంకా ప్రెషర్ కుక్కర్లా పేలిపోవాలి తప్ప ఇంకో దారి లేదండి. నేను అలాగే భుజులు కట్టేసి మొత్తం మధ్య లాక్ చేసేవాడు అనమాట ఫస్ట్లో. ఎందుకంటే ఆత్మలు అలా ఉండేవి. ఇంక అనుకున్నాను. ఆ తర్వాత వర్తమానం చదివితే అర్థమైందన్నమాట, ఎవరి రాకలో వాళ్ళు వెళ్తున్నారు అని అర్థమైపోయింది. యేసుప్రభు చెప్తాడు, వేషధారిని మనం మార్చలేమంటాడు. ఇంకంతే. యేసుక్రీస్తు ఏమైనాడో బయలుపరుచుకున్నప్పుడు అయినా సుంకలో బయలుపరుచుకున్నాడు, కానీ శాస్త్ర పరిస్థితికి నేను క్రీస్తు అని చెప్పుకోలేదన్నాడు ప్రవక్త. వర్తమానం చదివినప్పుడు అర్థమైందో ఈ విధానం తప్పు, ఇది కరెక్ట్ కాదు అని నేనే మార్చుకున్నాను. అంటే వర్తమానం ఏం చేస్తుంది, మనల్ని కూడా సరి చేస్తుందండి. దేవుని మహిమ కలుగాక. మరి ఇక్కడ ప్రవర్తనాత్మలు ప్రవర్తన సాధుల్లో ఉంటే పళ్ళుదాడు వచ్చేస్తుంది ఆత్మ అంటాడు. ఇలాంటి ఆత్మలు ఉన్నాయంటాడు. ఇక్కడ పెంతెకొస్తు ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నిజంగా భాషలాడారు, వారికి అర్థమైంది. అప్పుడు పేతురు లేచి ఇక్కడ బాప్తిసం ప్రవేశపెట్టాడు. మొట్టమొదటి బాప్తిసం అదండి. అదే అపోస్తలుల కార్యం 2:38లో అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కూడా ఆయన ఏం చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తుని బాప్తిసం ఇచ్చాడు. జనులు ఏమనుకున్నారంటే, ఇదిగో యేసుప్రభు చెప్పినట్టు పేతురు చేయలేదు అని ఒక నిందేశారు. ఎవరి మీదండి, మన మీద కాదు, నా మీద కాదు, ఎవరి మీద, ఇక డైరెక్ట్ పేతురి మీదే. మరి తాళంచేలు ఎక్కడ ఉన్నాయి, మరి ఇటు బతికేంటి, ఎవరి దగ్గర తాళంచేలు ఉన్నాయి, అసలు పరలోకానికి దారం తెచ్చి తాళం నోడి మీద నిందేస్తున్నారు. ఎంత ధైర్యం వెళ్ళి అసలు, ఎంత దైవం అంటే వేశ్య, అంత ఆత్మ అన్నమాట వెళ్ళమండి. ఇంకా దారుణం. ఇంకో పాస్టర్ ఉన్నాడు, పరలోకంలో పేతురు లంచమోలు అంటాడు. ఒకడు పరలోకం పోవాలంటే పేతురు లంచమోలు అంటే, పేతురు లంచపుచ్చుకుంటాడండి, ఈ లంచపుచ్చుకుంటాడు. ఇక్కడండి ఎంత దారుణం అంటే మొత్తం బోధలు మారిపోయాయండి, బోధలు మారిపోయాయి. మైకులు చెప్పడం వాడు చెప్తాను. మీరు మొన్న ఇక్కడికో సైడ్ ఊరు చెప్పలేం. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్తే పెద్ద చర్చ్ అండి. ఏంటి పాస్టర్ గారంటే పెద్ద పాస్టర్ గారంట. కొంత దూరం తర్వాత నేను అంత చర్చ్ ఏంటంటే అంత పెద్ద జన్మోడు అంటే, అన్న ఎవరు చెప్పకన్నా ఆయనకి ఇద్దరు భార్యలు అని అంటున్నాడు. మరి ఆ జనానికి బుద్ధి లేదా, మళ్ళీ చిన్నపిల్ల పెద్ద పిల్లమంటాడు. మళ్ళీ ఇద్దరు
డ్రైవర్లు, ఒక పాస్టర్, ఇద్దరు పిల్లలు. సంఘానికి 100 మంది వెళ్ళిపోతున్నారు. పెద్ద చర్చ్ మరి ఏ ఆత్మ అండి అది అంటే బహుశా వాళ్ళకు కూడా అదే ఆత్మ ఉంది అనుకున్నాను కూడా. ఒక స్పిరిట్, ఒక ఆత్మ వారి మీద ఉంటే ఇంచుమించుగా అది అందరూ చుట్టుకుంటుంది. చాలా దారుణం అన్నమాట. అనిపించింది మాట, అమ్మాయి పర్లేదు, నేను సంఘం లోకానికి కార్యక్రమం దూరంగా ఉన్నాం అనిపించింది. అది దేవునికి మహిమకులుగా జాగ్రత్త. మీరు కూడా ఆ బాణీలోకి పోవద్దు. సొంత భార్యతో, సొంత భర్తతో, సొంత కుటుంబంతో ఉండండి. వేరే కుటుంబాలతో సంబంధం పెట్టుకోవద్దు. అతిగా వెళ్ళవద్దు. నీవుగానే నీ ఫ్యామిలీ, నీ కుటుంబం తప్ప మిగతా వారిని అంతగా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు నీ కుటుంబానికి నువ్వే సైన్యుడిగా ఉండాలి. ఇంట్లో ఉద్ధరించినోడు ఊరిని ఉద్ధరిస్తాడు మాట సామెత ఉందన్నమాట. ఇంట్లో భార్య పిల్లలు చూడనోడు ఊరిని ఉద్ధరిస్తాడని అనమాట. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ కూడా తెలుసండి, ముందు నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలట. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈ బాప్తిసం అనేది మెల్లిగా స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసమే చెల్లుతుందండి. అది ఎప్పటిదాకా ఉన్నారు? మొదటి సంకాలం, రెండో సంకాలం, మూడో సంకాలం, నాలుగో సంకాలం, ఐదో సంకాలం, ఆరో సంకాలం, ఏడో సంకాలం, ముగింపు కాలంలో సంఘం ఎత్తబడిదా కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం మాత్రమే మిగిలి ఉంది. ఇదే చివరి బాప్తిసం అండి. ఇంకా బాప్తిసం అనేది ఇంకా మార్చబడదు. ఇది రక్షణ కోసం ఇచ్చిన బాప్తిస్మము, ఇది విమోచన బాప్తిస్మము, ఇది పాప క్షమాపణకు ఇచ్చిన బాప్తిస్మము, ఇది పరిశుద్ధాత్మ పొందుటకు ఇచ్చిన బాప్తిస్మము, మరి ఇది పరిశుద్ధాత్మక బాప్తిసం, ఆజ్ఞ పొందుటకు బాప్తిసం. ఇది దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే యోహాను చేత బాప్తిసం పొందిన వారు ఒక చోట నిలిచిపోయినట్టుగా పౌలుకి కనిపించారండి. పౌలు వచ్చాడు, క్రీస్తు వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఏమండి వీళ్ళు యేసుకృష్ణ బాప్తిసం ప్రారంభించి సంఘాలు కడుతూ వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ యేసుకృష్ణ బాప్తిసాలు, యేసుకృష్ణ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, దేవుడు వారితో ఉన్నప్పుడు, ఆ తర్వాత మరి పౌలు గారు పట్టుబడ్డారు. పౌలు పట్టుబడిన తర్వాత పౌలు పరిచర్య కూడా అలా కొనసాగుతుంది. ఈ పౌలు పరిచర్యలు కూడా ఎన్నో సంఘాలు యేసుక్రీస్తు నామములో బాప్తిసాలు, అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి, తేలిపోయాయి. ఇవన్నీ కూడా అపోస్తుల కార్యం మొదలుకొని అపోస్తుల పౌలు వరకు కూడా యేసుక్రీస్తు బాప్తిసం తప్ప ఎక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధ బాప్తిసం కనిపించదు. అక్కడ నామం అనగా యేసుక్రీస్తు నామము అని అర్థమైంది. అయితే యోహాను బాప్తిసం ఇచ్చిన టైంలో ఒక గుంపు వారు బాప్తిసం పొంది వాళ్ళు చోటకి వెళ్ళిపోయి ఎఫెసులో ఉండి వాళ్ళు బతుకులు చేసుకుంటున్నప్పుడు యేసుప్రభువు రావటం, చనిపోవటం, పరిశుద్ధం రావటం, అపోస్తుల సంఘాలు కట్టడం, పౌలు గారు పట్టబడటం, పౌలు గారు సంఘాలు కట్టడం, ఆ దారిలో ఓ ప్రాంతం వెళ్ళినప్పుడు వారు కనబడటం జరిగింది. అప్పుడు పౌలు అక్కడ ఆగిపోయాడు. అయిపోయి మీరు చాలా భక్తి చేస్తున్నారే, బాగున్నారే, పరిశుద్ధాత్ముడు పొందారు అడిగారు. పరిశుద్ధాత్మ ఉన్నాడు సంగతి మాకు తెలియదయ్యా అన్నారు. అసలు మీరు బాప్తిసం ఎలా పొందారు, దేని బట్టి పొందారు అడిగాడు. యోహాను చేత. యోహాను ఒక ఉండేవాడు కదా, చాలా కాలం అయిపోయింది, మేము వృద్ధులైపోయాం, ఎప్పుడో పొందాం బాప్తిసాన్ని మేము. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి 300 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 30 ఏట ఆయన ప్రారంభించాడు సేవని. 3 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. అంటే ఈ జనాంగం యోహాను చేత బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు దాటేసింది. 4 సంవత్సరాలు అయిపోయింది, పోనీ 5 అయిపోయింది. యోహాను చేత బాప్తిసం అందరికి మళ్ళీ తిరిగి పేతురు, యోహానులు అందరూ బాప్తించుకుని పోతున్నారు, సంఘాలు కడతా ఉన్నారు. ఎందుకంటే ఆ బాప్తిసం చెల్లనే. ఎందుకంటే ఇక్కడ రక్తం చిందించబడింది, సిలువేయబడింది, కాబట్టి పాప పరిహార నిమిత్తం బాప్తిసం పొందాలని చెప్పుకుని వాళ్ళు పెట్టారు. అప్పుడు వాళ్ళని యోహాను చేత బాప్తిసం పొందడం చెల్లదంటే, అయ్యా అది క్రీస్తుకి పూర్వం అనగా చనిపోక ముందు, ఇప్పుడు చనిపోయి లేపడిన తర్వాత ఇదిగో మళ్ళీ ఆయన బాప్తిసం ప్రవేశపెట్టాడు, అది యేసుక్రీస్తు బాప్తిసము, అదే తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిసము, ఇదని చెప్పగానే వారు మళ్ళీ పొందారు. ఆ మాదిరిలో వీళ్ళు కనిపించారు. వీళ్ళు తప్పిపోయారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు భక్తులు చేస్తున్నారు. అటు పౌలు వెళ్ళి వారితో మాట్లాడి సంజయించి మాట్లాడి, అయ్యా యోహాను చేత ఎందుకున్నాం మనం, యోహాను చేత పొందిరగానే అది మారుమనసు విషయం బాప్తిసము, కానీ క్రీస్తు రావడం, చనిపోవడం జరిగింది, ఇదిగో మేము పట్టబడ్డాం, మరలా మీరు బాప్తిసం పొందాలి యేసుక్రీస్తు నామములో, లేకపోతే పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు అని చెప్పగానే వెంటనే వారు కనెక్ట్ అయ్యి అందరూ యేసుక్రీస్తుని బాప్తిసం పొందారు. అంటే రెండోసారి బాప్తిసాన్ని, ఇప్పుడు రెండోసారి బాప్తిసం పొందాలంటే డజన్ సార్లు మీరు బాప్తిసం వాక్యానుసారం పొందకపోయినా, కాలానుగుణంగా మార్చబడిన బాప్తిసం పొందకపోయినా మీరు మళ్ళీ పొందవలసిందే అన్నాడు. ప్రభువు నామమున మహిమ కలుగాక. సో బాప్తిసం అనేది
కాలానుగుణంగా మార్చబడింది అన్నాడండి. యేసుక్రీస్తు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, 3వ దినం లేపబడిన తర్వాత ఆయన మత్తయి సువార్తలో దాన్ని ప్రవేశపెట్టాడు. అదే యేసుక్రీస్తు బాప్తిస్మము. దాన్నే ఈరోజు ప్రపంచమంతటా ప్రభు వచ్చే వరకు ఒకే ఒక్క బాప్తిస్మం గురించి పౌలు గారు బోధించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 5:4 వచనంలో కనబడుతుంది మనకి బాప్తిస్మం ఒక్కటే. ఏంటి ఒక్కటంటే, నోవా కాలంలో అది ఒక్కటే, మోషే కాలంలో అది ఒక్కటే, యోహాను కాలంలో అది ఒక్కటే. ఇప్పుడు క్రీస్తు తర్వాత, పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు బాప్తిస్మం ఒక్కటే. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ పొంది బాప్తిస్మం పొందిన, జెండ కింద పొందిన, లేకపోతే నీటిలో ములిగిన, సరదాగా నీటిలో దిగొచ్చి బాప్తిస్మం అని చెప్పిన, నామం లేని బాప్తిసాలు పొందేశారు అందరు. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలసిందే. లేకపోతే వారి పరలోకమే లేదు, పాపక్షమాపణ లేదు, అసలు రక్షణే లేదు, పరిశుద్ధాత్మని ఆ యొక్క వరమే వారికి ఇవ్వబడద్దు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. దీని గురించి తెలిస్తే సంఘాలు వచ్చి బాప్తిస్మం పొందాలండి. కానీ కళ్ళు మూయబడ్డాయి, వారికి మునేత్రాలు మూయబడ్డాయి. తెరవబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, ఇదిగో ఎఫెసీలో ఉన్నవారు తెరవబడ్డారు, వచ్చారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధత పొందుకున్నారు. తర్వాత వాళ్ళు ప్రభువును మహిమ కలుగాక. కాబట్టి బాప్తిస్మం అనేది అనుకూలంగా మార్చబడిందనే విషయాన్ని మనకు తెలియాలి, మన ద్వారా మన చుట్టూ ఉన్న సమాజానికి తెలియపరచాలి. అందుకే ఈ సబ్జెక్ట్ గురించి చెప్పడం జరిగింది. సో ఎంతమంది దీవించబడ్డారు? బాప్తిస్మం కాలానుగుణంగా మార్చబడింది. ఇంకా ఇది మార్చబడుతుందా అంటే లేదు. సంఘం ఎత్తబడేదాకా ఒకే ఒక్క బాప్తిస్మం ఉంది. అది చిరగింపు కాదు, తండ్రి పరిశుద్ధ బాప్తిస్మం కాదు, జెండ కింద కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమైనది. దాని వద్దకే మనం వచ్చాం. మనల్ని ఈ కాల ప్రవక్త ఆ పునాది వద్దకే తీసుకొచ్చాడు. ఇంకా పలు మాట చెప్పాడండి. హెబ్రీ పత్రిక 6 చెప్పితే అక్కర్లే, బాప్తిస్మం గురించిన పునాది మరలా వేయక అన్నాడండి. అంటే ఆల్రెడీ అపోస్తలులు దాని గురించి పునాది వేసేసారండి. మళ్ళీ దీనికి మార్చే ప్రసక్తి లేదు. కానీ చాలామంది దాన్ని మార్చేశారండి. అందుకే వేయబడినది ఏదైతే పునాది ఉన్నదో ఆ పునాది పైనే మేస్త్రి ఇల్లు కడతాడో, అలాగే దేవుడు తన సంఘాన్ని ఆ పునాది పైనే కట్టుకుని వస్తున్నాడు అన్నమాట. కాబట్టి చాలా సంఘాలకి పునాదే లేదు, అసలే పునాది మీదే కట్టబడలేదు. అన్ని ఆచారాలు సిద్ధాంతాలు కట్టబడ్డాయి. దేవుని మహాకృపను బట్టి మనమైతే దేవుని కృపను బట్టి సరైన వాక్యం వద్దకి ఒక ప్రవక్త ద్వారా మనం తెరవబడి ఆ పునాది వద్దకు వచ్చాం. ఆ పునాది మీద కట్టబడుతున్నాం, చక్కగా అమర్చబడుతున్నాం. క్రీస్తు యేసు శరీరంలో అమర్చబడి ఆయనకి దేవాలయంగా మారుటకు దేవుడు మనకి సహాయం చేశాడు. అట్టి కృప ఇంకా దేవుడు అనుగ్రహించి నడిపించింది కాక. లేచి నిలబడదాం.